అమ్మా హాయ్, వెల్కమ్ బ్యాక్. ఏంటి బాగున్నారా? సో డీటెయిల్ ఏం చూస్తున్నాం మనం? ఆ, మనకి ఒక సెక్షన్ అయిపోయింది. సో ఇవాళ ఏం స్టార్ట్ చేద్దాం మనం? ఇవాళ నుంచి ఒక 2 days, ఇవాళ రేపు సండే, ఇవాళ రేపు మనం ఏం చేద్దామంటే అసెస్మెంట్ ప్రొసీజర్స్ అమ్మా. సో అసెస్మెంట్ ప్రొసీజర్స్లో ఏముంటాయి సార్ మనకి? చెప్పడం ఏముంటాయి మనకి సార్? ఫస్ట్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ అంటే ఎవరు, ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ ఎవరు, వాళ్ళకి ఏమేం పవర్స్ ఉన్నాయి. తర్వాత సార్ ఒక ఎస్ఎస్సి రిటర్న్ ఎలా ఫైల్ చేయాలి, అంతే కదమ్మా. రిటర్న్ ఎలా ఫైల్ చేయాలి, ఎప్పట్లో ఫైల్ చేయాలి, టైంకి ఫైల్ చేస్తే చేయకపోతే అంటే అమ్మా చూడండి, ఇవాళ నుంచి మనం నేర్చుకునేది నెక్స్ట్ 2-3 daysలో ఇదంతా ప్రాక్టికల్ యాక్చువల్గా. బట్ మీకు బయట మీరు ఆర్టికల్షిప్ చేశారా చేయలేదా, మీరు రిటర్న్ ఫైలింగ్ చేశారా చేయలేదా, దానికి దీనికి సంబంధమే ఉండదమ్మా. అసలు కంప్లీట్ డిఫరెంట్ మొత్తం ఇది. సో కాబట్టి కంగారు పడమాకండి. ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, ఎగ్జామ్కి బయట జరిగేదానికి సంబంధం ఉండదు. సో కాదు, కొంచెం కామన్ సెన్స్ వాడాలి ఇక్కడ. ఏముంది చెప్పండి ఇక్కడ? ఫస్ట్ ఏం చెప్తారు, అసలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే ఎవడు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే ఎవడు, దాంట్లో ఎవరెవరు ఉంటారు, ఉంటే వాళ్ళకి ఏమేమి పవర్స్ ఉన్నాయి, అందరూ ఒకే పని చేయొచ్చా, లేదంటే పెద్దోడు చిన్నోడు ఇలా డివైడ్ చేస్తారా, అయిపోయింది. తర్వాత ఒక ఎస్ఎస్సి అంటే ఎవడమ్మా, ఇండివిజువల్ అవ్వచ్చు, హెచ్ఈఎఫ్, పార్ట్నర్షిప్, అంటే ఎవడైనా సరే అమ్మా, ఇండియాలో నువ్వు డబ్బులు సంపాదిస్తుంటే ఎలాగైనా సంపాదించు, బిజినెస్ చేయి, లేదా శాలరీ, లేదా హౌస్, వాట్ ఎవర్ అమ్మా, డిఫరెంట్ సోర్సెస్ అనమా, డిఫరెంట్ ఫామ్స్లో నువ్వు గవర్నమెంట్కి చెప్పాలి. ఎలా చెప్తావు? రిటర్న్ ఫైల్ చేసి చెప్తావు. ఏం చెప్తాడు అప్పుడు? నువ్వు ఎప్పట్లో ఫైల్ చేయాలి, ఫైల్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, ఇదే జరిగేది. నెక్స్ట్ నువ్వు రిటర్న్ ఫైల్ చేసావు, ఏం చేయాలి, దాన్ని నువ్వు చెక్ చేసుకోవాలి కదా, దాన్ని ఏమంటావు? అసెస్మెంట్. నువ్వు కొంతమంది తప్పులు క్లెయిమ్ చేస్తారు, నువ్వు తప్పు క్లెయిమ్ చేస్తే మళ్ళీ నేను పనిష్ చేయాలి కదమ్మా. సో అసెస్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఆర్డర్ పాస్ చేస్తారు. నీకు నచ్చకపోతే యూ గో అండ్ అప్పీల్ టు హైయర్ అథారిటీస్. అయిపోయింది కదా. అప్పీల్ తర్వాత నువ్వేమైనా తప్పు చేస్తే పెనాల్టీసు, ఇంకా తప్పు చేస్తే ప్రాసిక్యూషన్, జైలు. అది ఇక్కడ వరకు చదువుకుంటాం మనం. ఏంటి చెప్పండి మనకు నెక్స్ట్? అసెస్మెంట్ అంటే ఇదమ్మా. సరే, ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ ఎవడు అసలుకి, తర్వాత ఒక ఎస్ఎస్సి రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఎలా ఫైల్ చేయాలి, తర్వాత రిటర్న్ ఫైల్ చేశాక దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎలా చెకింగ్ చేసుకుంటుంది, ఏమంటుంది దాన్ని? అసెస్మెంట్ ప్రొసీజర్. దీని తర్వాత సార్ వీళ్ళు చేసిన అసెస్మెంటు క్లయింట్కి నచ్చకపోతే, అంతే కదమ్మా, వీళ్ళు చేసిన అసెస్మెంటు క్లయింట్కి నచ్చకపోతే ఏం చేయొచ్చుడు? సార్ యూ కెన్ మేక్ అప్పీల్ టు హైయర్ అథారిటీస్, హైకోర్టు అవ్వచ్చు, సుప్రీంకోర్టు అవ్వచ్చు, ఏదో వాట్ ఎవర్, నెక్స్ట్ వాళ్ళకి అప్పీల్ చేసుకోవచ్చు నువ్వు. ఓకేనా సార్? అప్పీల్ కూడా ఎండ్ అయిన తర్వాత, సార్ అప్పీల్లో కూడా ఎండ్ అయిపోయింది, వీడు తప్పు చేసిన ప్రూవ్ అయింది, ఇంకా ఎప్పుడు ఏం చేస్తారు? ఇంకా సార్ వీడికి పెనాల్టీస్ అండ్ ప్రాసిక్యూషన్స్, అదే మనకుంది. నెక్స్ట్ దీని తర్వాత అమ్మ 2 మిస్లేనియస్ చాప్టర్స్ ఉన్నాయి. అక్కడ ఏంటది సార్? లయబిలిటీ ఇన్ సర్టన్ కేసెస్, మిస్లేనియస్ ప్రొవిజన్స్. ఏగా మనకు మిగిలింది ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ ఎవరు, వాళ్ళ పవర్స్ ఏంటి, నెక్స్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఎలా ఫైల్ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, చేయకపోతే ఏంటి, చేస్తే ఏంటి, ఎవడెవడు చేయాలి, ఎప్పుడెప్పుడు చేయాలి, ఇంతే. ఏముండదు ఇక్కడ, అంతా సరదాగా చదువుకుని వెళ్ళిపోవడమే. నెక్స్ట్ అమ్మా, మీరు ఫైల్ చేసిన రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ని వాళ్ళు ఎలా చెక్ చేసుకుంటారు, అక్కడ ఎవడన్నా చెక్ చేయడానికి ఫస్ట్ టైం ఎలా చెక్ చేస్తారు, మళ్ళీ సెకండ్ టైం ఎలా చెక్ చేస్తారు, మళ్ళీ పట్టుకుంటే నేను పరిస్థితి ఏంటి, నీకు నోటీస్ ఎవడిస్తాడు, ఎప్పటిలోపు కంప్లీట్ చేయాలి అసెస్మెంటు, ఇదంతా ఇక్కడ సోది. దాని తర్వాత అమ్మ, ఒకవేళ వాడు చెప్పాడు నీకేమని, బాబు కార్తీక్ నువ్వు ఇంత ట్యాక్స్ పే చేయాలి, నాకు ఇష్టం లేదు, వాడు ఇచ్చిన ఆర్డర్కి నేను ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ హిస్ ఆర్డర్, ఏం చేసి నేను ఐ కెన్ గో ఫర్ అప్పీల్. అప్పీల్స్ ఏంటి పరిస్థితి? నెక్స్ట్ ఇక్కడ ఎవడు ఉంటాడు సార్? C8 అప్పీల్స్, ITAT, హైకోర్టు, సుప్రీంకోర్టు. అక్కడ ఏం చెప్తారు మీకు చెప్పండి మళ్ళీ? సార్ ఎంత టైంలో అప్పీల్ చేయాలి, అప్పీల్ చేస్తే ఫీజు ఏమన్నా కట్టాలా, అంతే కదమ్మా. ఒకవేళ C8 దగ్గర ఓడిపోతే పరిస్థితి ఏంటి, నెక్స్ట్ హైకోర్టుకి ఎప్పుడు వెళ్ళాలి, సుప్రీంకోర్టుకి ఎప్పుడు వెళ్ళాలి, వాళ్ళు లేట్గా వెళ్తే యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఇంతే. ఏముండదు, సరదాగా స్టోరీ చదువుకుంటూ వెళ్ళిపోవడమే. తర్వాతమ్మా, సార్ ఇక్కడ కూడా ప్రూవ్ అయిన తర్వాత గిల్టీగా నీకు ఎంత పెనాల్టీ వేస్తారు, ప్రాసిక్యూషన్ జైలు శిక్ష ఎంత వేస్తారు నీకు, ఇదమ్మా. ఇది మొత్తం ఒక సెక్షన్ ఇది. దీని తర్వాత సార్ లయబిలిటీ ఇన్ సర్టన్ కేసెస్, మిస్లేనియస్ అమ్మా. సో మనకి ఇది ఫినిష్ అయింది అనుకోండి, ఈ పోర్షన్ ఫినిష్ అయిపోయింది అనుకోండి, మనకి ఎన్ని మార్క్స్ అమ్మది ఏమో యూజువల్గా ఏం చెప్తారంటే సార్ ఈ సెట్ మొత్తంలో యుల్ గెట్ ఆల్మోస్ట్ 20 to 30 మార్క్స్ అమ్మ. సో 30 వద్దు మనకి, హై లిమిట్ వేసుకోకుండా ఏమో మినిమం మనకి ఇక్కడ నుంచి సార్ 20 to 25 మార్క్స్ పక్కా వస్తాయి. ఇవన్నీ ఈ సెక్షన్ మొత్తం కలుపుకుంటే యూ విల్ డెఫినెట్లీ గెట్ 20 to 25 మార్క్స్ అమ్మ. చాలా ఈజీగా ఉంటాయి అమ్మ. సో ఇంకొకటి ఏంటంటే మీకు ఆల్మోస్ట్ ఇక్కడ క్వశ్చన్స్ అన్నీ కూడా అమ్మ చాలా సింపుల్గా వస్తాయి, నిజంగా చాలా సింపుల్గా వస్తాయి. బట్ మీరేం చేస్తారు, చాలామంది తెలుగు పిల్లలు, మన పిల్లలు అసలు ఏం చదవరు మన వాళ్ళు. ఎందుకని భయపడతారు, సార్ అప్పీల్స్ అర్థం కాస్తారు మాకు,
లేదా అసెస్మెంట్ అర్థం కాదు సార్ మాకు, సార్ ఏంటి సార్ వాడు ఏదో 143 అంటాడు, నోటీస్ అంటాడు, స్క్రూటినీ అంటాడు, ఇన్కమ్ ఎస్కేపింగ్ అంటాడు, మళ్ళీ టైం లిమిట్స్ అంటాడు, అసలు అర్థం కాదు సార్ మాకు, వదిలేస్తాం. ఏమ్మా మీరు ఎప్పుడైనా ఎగ్జామ్ పేపర్ తీసుకొని చూడండి మన క్లాసెస్ అయిన తర్వాత, లేదా ఎప్పుడైనా సరే 2-3 క్వశ్చన్స్ వస్తాయి దీంట్లోంచి, బట్ చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి అమ్మా. ఏమడుగుతాడు, ఈజ్ ఏవో రైట్ ఆర్ రాంగ్ అంటాడు, మీకేం తెలియాలి, ప్రొవిజన్ తెలిసింది అనుకోండి రాసేయచ్చు. అండ్ 1 or 2 MCQs కూడా వస్తాయి దీంట్లోంచి, టైం లిమిట్స్ నుంచి కానివ్వండి, లేదా ఆ పెనాల్టీ లిమిట్స్ కానివ్వండి, ఏదైనా సరే. సో ఈ సెట్ మొత్తం చాలా ఈజీ, మళ్ళీ చెప్తాను కదా, ఇది ఇక్కడి నుంచి మొదలు పెడదాం, ఇక్కడ ఫినిష్ చేద్దాం మిస్లేనియస్ దాకా. సో ఈ సెట్ మొత్తం చాలా ఈజీ. ఇదంతా మనం ఒక ఏమంటారు స్టార్ట్ చేసి మొత్తం ఫినిష్ చేద్దాం ఒక షెడ్యూల్లో. సో ఇది అయిపోయింది అనుకోండి, మీ 20 మార్క్స్ మీకు పక్కమ్మ. సరే 10 మార్కులు చదువుకుంటారా మనం, 25 చదివాం, 15 చాలు మనకి, జస్ట్ ఊరికనే 25 మార్క్స్ మొత్తం చదువుకుందాం, ప్రొవిజన్స్ మొత్తం చదువుకుందాం, బుక్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ నీట్గా చదువుకుందాం, బట్టి కాదు ఎందుకు అర్థం చేసుకుంటూ. సో 25 మార్క్స్ ఫినిష్ చేసామా, 15 రావు అట్లీస్ట్ మీకు, 15 మార్కులు ఊరికి వస్తాయి. ఓకేనా. సో సార్ నాకు ఇక్కడ 15 మార్కులు చాలు అనుకుందాం, జస్ట్ లీస్ట్ చేసుకుందాం అమ్మా, 15 మార్క్స్ చాలు ఇక్కడ. ఎస్ సార్, చారిటబుల్ ట్రస్ట్ ఎగ్జిట్ ట్యాక్స్ క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు, ఏమో లీస్ట్ 6 మార్కులు వేసుకోండి, మీకు 2 మార్కులు పోయినాయి అనుకోండి. సార్ నాకు 6 మార్క్స్ సార్ ఇక్కడ. ఏమా అసెస్మెంట్ ఆఫ్ వేరియస్ ఎంటిటీస్ మ్యాక్సిమం 16 మార్క్స్, మినిమం 10 మార్క్స్, అక్కడ ఒక 8 వేసుకోండి ఫర్, అక్కడ ఒక 8 మార్క్స్. సార్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ మొత్తం చదివాను సార్ మేము, సార్ మాకు 30 మార్క్స్ అనుకుంటున్నాను సార్, లీస్ట్ 25 రావా మీకు, ఈజీగా వస్తుంది 25 మార్క్స్ అక్కడ. ఏమో సార్ విల్ గెట్ 25 మార్క్స్ తెచ్చు సార్. ఏమో నెక్స్ట్ TDS చదువుతాం మనం, TDS ఈజీ, రేట్ గుర్తుంటే మార్కులు 10 మార్క్స్ లేదా 8 మార్క్స్ అమ్మా. ఏమో TDS MCQs 2 మార్క్స్ వస్తున్నాయి, 2 to 4 మార్క్స్ MCQ పక్క, తర్వాత క్వశ్చన్ ఆఫ్ 6 మార్క్స్. సో TDS తీసేసి 10 మార్కులు వస్తాయి అమ్మా. సార్ 10 మార్కుల్లో మాకు 4 మార్కులు రావు, మాకు రేట్లు గుర్తులేవు, తీసేయండి పోండి, ఎన్ని మార్కులు, 6 మార్కులు వేసుకోండి TDSలో. నెక్స్ట్ మనం PGBP క్వశ్చన్ చేస్తాం, ఇప్పుడు PGBP క్వశ్చన్ చేస్తాం. ఏమో 14 మార్కులు క్వశ్చన్, సార్ 14 మార్కులు మాకు రావు సార్, మా వల్ల కాదు సార్, 7 మార్కులు రావా, సగం వస్తాయిగా. సో అట్లీస్ట్ అమ్మ హాఫ్ వేసుకుందాం చాలు. ఒకసారి క్యాల్సి తీసుకోండి ఇప్పుడు, అసలు ఏంటి మన పరిస్థితి ఎక్కడున్నాము, ఊరికే ఏమో 25 + 6 + 15 + 8 + 6 +7, ఇంక మీ అదృష్టం కూడా ఒక 3 మార్కులు. ఇవన్నీ ఏంటి నేను చెప్తుంది, కవరేజ్ కాదు, మీకు వచ్చే స్కోర్ ఇది. ఏమా యూ కెన్ స్కోర్ 65 to 70 మార్క్స్, ఇది మీ సిచ్యువేషన్ ఇప్పుడు. సో ఇలా చదువుకుంటూ వెళ్తే ఇంకేం చదువుతాం మనం, చదువుతాం డీమ్డ్ డివిడెండ్ చదువుతాము, ఇంకా చాలా చదువుతాం మనం, డీమ్డ్ డివిడెండ్ చదువుతాము, క్యాపిటల్ గెయిన్స్ చదువుతాము, ఇంకా అమ్మ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయి, లిక్విడేషను, ఇంకేమైనా ఉన్నాయి చిన్న చిన్న చాప్టర్లు, అన్నీ చదువుతాం మళ్ళీ. అంటే ఏంటి అక్కడ కనీసం ఒక 3 మార్కులు 4 మార్కులు వస్తే, సో మీకు అప్పర్ లిమిట్ 70, లోవర్ లిమిట్ 60, వద్దన్న మార్కులు వస్తాయి మీకు. మీరే చెప్పండి ఎందుకు రావు. ఇది చదివే విధానం, ఇన్కమ్ ట్యాక్స్ ఇది చదివే పద్ధతి. ఓకేనా. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి, అరే బాబు ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ అయిపోయింది మాకు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తే 40 మార్క్స్లో 40 వస్తుంది ఇంక్లూడింగ్ చాయిస్. సార్ మాకు 25 రావాలి సార్, లేదా 30, ఎలా వస్తాయి మీకు. మన క్లాసెస్ ఇంకొకసారి మళ్ళీ కాన్సెప్ట్ రివైజ్ చేసుకోవడం, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అంతే, చేతితో రాయటం అంతే, ఇంకేం చేయము అక్కడ మీరు. నెక్స్ట్ ట్రస్ట్ అయిపోయిందిగా మీకు, ఏమ్మా ట్రస్ట్ అయిపోయింది, చారిటబుల్ ట్రస్ట్ అయిపోయింది కదా, ఏం చేయాలి మీరు. సార్ ట్రస్ట్ కాన్సెప్ట్ మొత్తం రివైజ్ చేసుకోవడం, సార్ దాంట్లో థియరీ క్వశ్చన్ ఏం రావచ్చు, రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషను థియరీ ఏం రావచ్చు, సార్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ వస్తే ఏం రావచ్చు, వస్తే ఎక్కడ ట్రికీ పాయింట్స్ ఉన్నాయి సార్, అనానమస్ డొనేషన్స్ ఎలా కనుక్కుంటున్నాం మనం, ఎగ్జిట్ ట్యాక్స్ అంటే ఏంటి ఎలా కనుక్కుంటున్నాం, ఎలా వస్తుంది కదా గుర్తు, నెంబర్ ఆఫ్ ప్రాక్టీసే, నీకు వేరే ఆప్షన్ లేదు. నీ బుక్లో ఉన్న 10 క్వశ్చన్లు అంటే 10 క్వశ్చన్ చేయి 10 సార్లు, నీ 8 మార్క్స్ నీకు వస్తాయి కదా, ఎందుకు పో తప్పు. నెక్స్ట్ ప్రజెంటేషన్ ఎలా ఫోకస్ చేయాలి, ఎగ్జామ్లో ఏం రాయాలి, నేను ఎన్ని నోట్ పాయింట్లు రాయాలి, పోయినసారి అటెంప్ట్లు ఎందుకు నాకు మార్కులు తగ్గినాయి, ఇప్పుడు ఎందుకు పెరగాలి నాకు, ట్రస్ట్ బాగా ప్రాక్టీస్ చేయి. నెక్స్ట్ అసెస్మెంట్ అయిపోయింది కదా మీకు, వేరే సెంటీస్ 8 మార్క్స్కి 20 మార్క్స్కి 8 మార్క్స్ వేసుకుందాం పోనీ. మ్యాట్ ఏమిటి చదివాం కదా, బాగా మళ్ళీ క్వశ్చన్స్ మొత్తం ప్రాక్టీస్ చేయండి. పొలిటికల్ పార్టీ చదివాము, ఏఓపీ చదివాము, ఇన్వెస్ట్మెంట్ పని చదివాము, ఏమా బైబ్యాక్ చదివాము, ఏం చేయాలి మీరు ఇప్పుడు, మొత్తం తీసుకోవటం, మళ్ళీ బాగా కాన్సెప్ట్ 4 సార్లు రివైజ్ చేయటం, మళ్ళీ ప్రాక్టీస్. నెక్స్ట్ ఏంటో ఇంకా ఏమైపోయింది మీకు, ఇంకా
ఈ 6 మార్క్స్, ఈ 7 మార్క్స్. నెక్స్ట్ జరిగేది ఇది పీజీపీ మార్క్స్ వేసుకోండి, ఇది టీడీఎస్ మార్క్స్. టీడీఎస్ నెక్స్ట్ వస్తుంది 6 మార్కులు రిలీజ్ చేశాను నేను, 10కి 6 వేసాను నేను. ఎన్నిది ఏమ్మ 10కి 6, 14కి 7, ఇదేంటిది 20కి 8, ఏమ్మ 25కి 15 నేను వేసిన మార్కులు. ఇది సార్ 8కి 6. ఇది మీకు వచ్చే మార్కులు, అది ఎగ్జామ్లో వచ్చే మార్కులు. ఎన్ని ఎగ్జామ్ చెప్పండి సార్? ఇంటర్నల్ టాక్సేషన్ 40 మార్క్స్కి వస్తుంది, +8 +25 +20 ఏమా +20 ఆల్మోస్ట్ 100 మార్క్స్ పేపర్. ఇది 100 మార్క్స్ పేపర్లో మీకు 60 రావా వస్తాయి. సో దయచేసి మీరు ఏం చేస్తున్నా ఏమ్మా, నేను వచ్చి రోజు చెప్పను. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే చిన్నపిల్లలు పాపం మీకు తెలియదు. మీలో చాలామంది ఉడుకు రక్తం, ఆవేశపరులు, మీకు తెలియదు డీటీ పేపర్ ఎలా ట్యాకిల్ చేయాలో తెలియదు మీకు. అందుకని మీరు కంగారు పడిపోతుంటారు, ఓ అని పోతారు అస్సామే. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా చదువుకోండి, ఈ సీక్వెన్స్ ఫాలో అవ్వండి. ఈ మార్క్స్ మళ్ళీ చదవండి, ఒకసారి ఇంటర్నల్ టాక్సేషన్ మొత్తం చదవండి, మళ్ళీ 4 సార్లు రివైజ్ చేయండి. ఓన్లీ గ్రూప్ 2 రాసేవాళ్ళు 5 సార్లు చదవండి. నేను నొప్పి ఏం చేస్తున్నారు మీరు? ఖాళీగా ఉంటే చదవండి మళ్ళీ. ఆ ఎస్సీఎంపీ 40 కంటే ఎక్కువ రావు, ఎస్సీఎంపీ 40 కంటే ఎక్కువ రావు. ఐడిటీ ఈజీయే, దీనికంటే చాలా ఈజీ అది. బట్ డీటీ పేపర్లో టఫ్ అంటారు అందరు. ఎందుకు టఫ్ తెలియక. ఇప్పుడు దాకా అయిన సిలబస్ మొత్తం మళ్ళీ చదవండి, వదిలేమాకండి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, ఖాళీగా ఉంటే చదవండి. ఓకేనా? రైట్. ఏమో మనకి వాళ్ళు ఏముంది మనకి పెండింగ్? సార్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ ఒకటి ఉందమ్మా పెండింగ్. ఈ సెట్ మొత్తం ఫినిష్ చేస్తాను నేను. ఈ సెట్ తర్వాత మనకి టీడీఎస్ చేద్దాం, టీడీఎస్ టీసీఎస్ అమ్మా. నెక్స్ట్ సార్ పీజీబీపీ, అదే మనకుంది. ఇది అయిపోతే సిలబస్ అయిపోయినట్టు మనకి అన్అఫిషియల్గా. ఇంకేమన్నా మనకి పెండింగ్ టాపిక్స్ అమ్మా? క్యాపిటల్ గెయిన్స్, దాంట్లో స్లమ్ సేలు, లేటెస్ట్ అమెండెడ్ సెక్షన్స్, కొన్ని ఎగ్జామ్షన్స్. సార్ ఇంకా డీమ్డ్ డివిడెంట్ అమ్మా, చాలా ఇంపార్టెంట్ చాప్టర్, అది మర్చిపోమాకండి. నాకు గుర్తు నేను చెప్తానులే. ఏమో డివిడెంట్ చాప్టర్ ప్రతిసారి ఎగ్జామ్లో వస్తుంది, ఎంసీక్యూ చూస్తుంటారు మీరు. ఎంసీక్యూస్ ఒకటి వస్తుంది డీమ్డ్ డివిడెంట్ నుంచి. సో చాలా ఇంపార్టెంట్ చాప్టర్ చేద్దాము. తర్వాత మా లిక్విడేషన్ కానివ్వండి, లేదా టాక్సేషన్ ఆఫ్ ఫర్మ్ కావచ్చు, వాట్ ఎవర్ అమ్మా, అన్నీ చేద్దాం. ఓకేనా? ఇవాళ డేట్ ఎంత? 25th 26th నాకు గుర్తులేదమ్మా డేట్ సరిగా. ఏమో మీకు ఈ సెట్ మొత్తం కూడా, ఈ అసెస్మెంట్ ప్రాసెస్ సెట్ ఎప్పుడైపోయింది మనకి? ఏమో ఇవాళ నాకు వేరే క్లాస్ ఏం లేదు ఇంకా. ఎస్ఎఫ్ఎం ఆపేసాను 2 days. ఫారెక్స్ అయిపోయింది పాప వాళ్ళకి, బేసిక్స్ అయిపోయింది వాళ్ళకి. సో ఇవాళ మినిమం నేను ఇప్పుడు టైం ఎంత అవుతుందమ్మా? ఇవాళ కనీసం మీకోసం నేను 4 hours రికార్డింగ్ చేస్తాను, 4 to 5 hours అమ్మా. ఇవాళ నైట్ ఈవినింగ్ మొత్తం ఇదే పని నాకు. రేపంతా ట్యాక్సే నాకు పని, ఇవాళంతా ఇదే పని, రేపంతా డీటీఏ పని. ఏమో మండే మార్నింగ్ నుంచి విల్ స్టార్ట్ విత్ ఏమో పాపం అడుగుతున్నారమ్మా ఐడిటీ అని. నాకు అర్థం కావట్లేదు ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు. ఏమో మీకు నమ్మకం పోవచ్చు చాలా మందికి నా మీద, ఐడిటీ సార్ చెప్పడేమని. నేను చెప్పలేక కదమ్మా, సార్ చెప్పడేమనుకోవచ్చు మీరు. బట్ 15 days సరిపోతున్నాం దానికి, నేను లాగిచ్చేస్తాను. లేదు సార్ ఓకే కంటిన్యూ అవుతానంటే చేద్దాం, నేను చేస్తానమ్మా డెఫినెట్గా. నేను మాట ఇచ్చారంటే చేస్తాను. మీకు తెలుసు నా గురించి, మీలో చాలామంది తెలుసు నా గురించి. ఆల్రెడీ గ్రూప్ 1లో ఫారెక్స్ డెరివేటివ్స్ ఉన్నారు మీరు, మీకు ఇప్పటికీ అర్థమైంటుంది సీన్ ఏంటనేది. సో పరిగెత్తి చదవడం కంటే కూడా నా క్లాస్ విన్నారనుకోండి, 1 time చాలు, మీకు ఎగ్జామ్షన్ కొట్టేస్తారు. నేను చేస్తాను. ఒక్కసారి ఏం చేద్దాం అంటే మనం ఇది ఫినిష్ చేద్దాం. ఈ సెట్ మొత్తం ఫినిష్ అయిపోయింది అనుకోండి, మనం కొంచెం రిలీఫ్ అవుతుంది. మనకి డీటీ మనకి అయిపోయినట్టు మేజర్ చాప్టర్స్, ఇంకా టీడీఎస్ పీజీపీపీ. ఓకేనా? అప్పుడు మనం ఐడి ఫోకస్ చేద్దాం. నేను చేస్తాను. ఓకేనా? మీరు బాధపడకండి. మీరు అంటే డైలాగ్ వేస్తారు ఎవడో, సార్ ఏదంటారమ్మా, ఏం చెప్తాను సార్, ఏదో డైలాగ్ ఉంటుందమ్మా, సార్ కోడి గుడ్డు పెట్టే కోడి తెలుసు సార్ నొప్పి, మీకేం తెలుస్తే? నేను చాలా గుడ్లు పెట్టారమ్మా, నాకు తెలుసు ఆ నొప్పి. ఓకేనా? నేను కూడా చాలా బాధలు పడ్డాను గుడ్లు పెట్టి. సో నాకు ఆ నొప్పి తెలుసు. సో నేను మీకంటే స్టూడెంట్గా ఎక్కువ ఆలోచిస్తాను యాజ్ ఎ ఫ్యాకల్టీ కంటే. ఐడిటీ నేను చేస్తాను. వితిన్ 10 to 15 days మీకు మేజర్ సిలబస్ ఫినిష్ చేస్తాను నేను, విత్ 100% క్లారిటీ. ఓకేనా? తెలుగులో మీ బ్రెయిన్లో కూర్చోబెట్టండి, తీసుకెళ్ళి ఎగ్జామ్షన్ కొడతారు దాంట్లో కూడా. సో ఫస్ట్ భయపడేది ఏంటి? మీరు డీటీ దీన్ని ఫినిష్ చేయండి ఫస్ట్. ఓకేనా? స్టార్ట్ చేద్దామమ్మా. రైట్, విల్ స్టార్ట్ విత్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్. రండి స్టార్ట్ చేయండి. చాలా ఈజీ అమ్మా, చిన్న టాపిక్. 4 marks ఎగ్జామ్లో వస్తున్నాయి ప్రతిసారి. 4 marks కంపల్సరీ వస్తున్నాం ఎగ్జామ్లో. ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ అండ్ పవర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. అమ్మా మన బుక్ టైం లేదు ప్రజెంట్, వీఆర్ ఫాలోయింగ్ అతుల్ అగర్వాల్ బుక్ అమ్మా. అతని కాన్సెప్ట్ నోట్స్ ఉంది కదా, అది తీసుకోండి. ఓకేనా? రైట్, స్టార్ట్ చేయండి. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్. ఏమ్మా ఈ మార్క్స్ రాసుకోండి, ఇంతే వస్తాయి ఎగ్జామ్లో. నేను సొల్లు చెప్పడం కాదు, మీకు తెలుసు కదా. మీలో చాలామంది ఎగ్జామ్స్ రాశారు ప్రీవియస్గా, మీరే చెక్ చేసుకోండి. ఎక్కడ తగ్గినేమో మాటలు ఇంకా పెరుగుతాయి, తగ్గు.
చూసుకోండి, ఇదిగో నేను చెప్పిన సీక్వెన్స్లో. రండమ్మా స్టార్ట్ చేద్దాం ఇంకా. సార్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ సార్. ఏమ్మా ఇక్కడ మీకు ఈ చాప్టర్ నుంచి ప్రతి అటెంప్ట్లో ఎయిదర్ ఒక 4 మార్క్స్ ప్రాక్టికల్ క్వశ్చన్ అమ్మా, డిస్క్రిప్టివ్ పేపర్లో 4 మార్క్స్ వస్తే క్వశ్చన్ ఒకటి, లేదా ఎంసీక్యూలో కంపల్సరీ విల్ గెట్ 2 మార్క్స్ అమ్మా. నేను చూసాను పేపర్స్. ఎంసీక్యూలో ఏదర్ యూ కెన్ గెట్ ఫర్ 2 మార్క్స్, లేదా ఎంసీక్యూలో కేస్ స్టడీ ఫ్రేమ్ చేయొచ్చు, బట్ డిస్క్రిప్టివ్లో 4 మార్క్స్ రావచ్చు. బట్ వాట్ ఎవర్ మా ఇంపార్టెంట్ చాప్టర్ చాలా తక్కువ టైం పడుతుంది, బట్ ఎగ్జామ్లో 4 మార్క్స్ రావచ్చు. ఓకేనా, చాలా సింపుల్ అమ్మ, మగప్ చేయమాకండి. ఇక్కడ మనకి ఓన్లీ వీ హ్యాడ్ 4 to 5 సెక్షన్స్ ఉన్నాయి మనకి. అవి చదువుకొని దాంట్లో కంటెంట్ గుర్తుపెట్టుకోండి అంతే. ఓకేనా, ఫస్ట్ చూద్దామా. ఏ లేదమ్మా, ఫస్ట్ అసలు మామూలుగా సెంట్రల్ గవర్నమెంటు ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి ఏమైనా చెప్పండి మనకి. మీరు కనుక ప్రీవియస్గా చూస్తుంటే వీ హ్యావ్ 2 బోర్డ్స్ అమ్మా. సిబిడిటీ డైరెక్ట్ ట్యాక్స్కి ఒక బోర్డు ఉంది. అదేవిధంగా అంతకుముందు ఏముండేది మీకు, జిఎస్టీకి ముందు ఏమో కస్టమ్స్ ఉండేది, కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉండేది అప్పుడు మీకు. సో ఇండైరెక్ట్ ట్యాక్స్కి ఒక బోర్డు ఉండేది, డైరెక్ట్ ట్యాక్స్ ఒక బోర్డు ఉండేది. ఇప్పుడు ఏంటి, 2 కలిపేశాడు. అంటే ఏంటమ్మా సార్, బేసిక్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇన్కమ్ ట్యాక్సెస్ ఎలా కలెక్ట్ చేయాలి, ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ ఎలా కలెక్ట్ చేయాలి, లేదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎలా రన్ అవ్వాలి, దీంట్లో ఎంతమంది పని చేయాలి, ఇవన్నీ రెగ్యులేట్ చేయడానికి ఏమో సిబిడిటీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఒక బోర్డు అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, రెవెన్యూ ఒక బోర్డు, ఐఏఎస్కి ఒక బోర్డు, డాక్టర్స్కి ఒక బోర్డు, ఇప్పుడు మన సిఏకి ఒక బోర్డు, ఇలాగా. సో కంట్రీలో ఉన్నటువంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కంట్రోల్ చేయడానికి ఏమో గవర్నమెంట్ హ్యాస్ 1 బోర్డ్ ఫర్ ట్యాక్సెస్ ఇన్ ఇండియా, దట్ ఈస్ సిబిడిటీ. అంతే కదా సార్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, ఇప్పుడు పేరు మార్చి అనుకుంటా దీన్ని, అవి కూడా కలిపాడు దీంట్లోనే. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కలిసిపోయింది ఇప్పుడు దీంట్లోనే. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి మరి దీని పని ఏంటి చెప్పండి సార్. వీడి పని ఏంటంటే సార్ ఇండియా మొత్తంలో అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఎలా కలెక్ట్ చేయాలి, ఎంత స్లాబ్ మీద ఇన్కమ్ ట్యాక్స్ పెట్టుకోవాలి. ఏమో మీ ఎవరు ఎఫ్ఎం సీతారామన్ గారా ఏమో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఎవరెవరు ఫైనాన్స్ మినిస్టర్, ఆవిడ హెడ్. ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్న సెక్షన్స్, రూల్స్ ఒక డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇన్కమ్ ట్యాక్స్ రాయటం వేరు, దాన్ని అప్లికబుల్ చేయటం వేరు. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడ సీతారామన్ గారు ఏమ్మా, ఎవడెవరు ఫైనాన్స్ మినిస్టర్. వీళ్ళు ఏం చేస్తారు పార్లమెంట్లో సార్, పార్లమెంట్లో దే ఆర్ మేకింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. యాక్ట్ ఎవరు చేస్తారమ్మా సార్, యాక్ట్ చేసేది పార్లమెంటు సార్, యాక్ట్ చేసింది పార్లమెంటు. సో దాంట్లో ఉన్న సెక్షన్స్ అవ్వచ్చమ్మా, దీంట్లో ఉన్న సెక్షన్స్ అవ్వచ్చు, అమెండ్మెంట్స్ అవ్వచ్చు, స్లాబ్ రేట్ పెంచడం అవ్వచ్చు, తగ్గించడం అవ్వచ్చు, లేదా ఇన్కమ్ ట్యాక్స్ రేట్ రివిజన్ అవ్వచ్చు. ఎవరు చేస్తారు ఇవన్నీ? వీళ్ళకంత సీన్ లేదు, వీళ్ళు ఏం టచ్ చేయలేదు దాన్ని. వీళ్ళు ఓన్లీ అడ్మినిస్ట్రేషనే, వీళ్ళు చెప్పిన పని వీళ్ళు చేస్తారు అంతే. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఏం చేంజెస్ చేయాలన్నా సరే, ఏమో స్లాబులు పెంచాలన్నా తగ్గించాలన్నా, వాట్ ఎవర్ ద చేంజెస్ ఎవరు చేయాలి దానికి సార్, పార్లమెంట్లో అందరి ఆమోదంతో ఎవరు చేస్తారేమో ఫైనాన్స్ మినిస్టర్ చేస్తారు అక్కడ. సో మీరు ఆ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి సార్. యాక్ట్ మొత్తం చేసేది వీళ్ళు పార్లమెంట్లో సార్. యాక్ట్ చేయాలన్నా ఇన్కమ్ ట్యాక్స్ 1961, దాంట్లో రూల్స్ రెగ్యులేషన్స్ ఎవరు చేస్తారమ్మా వీళ్ళు. మరి దీని ఇప్పుడు సీతారామన్ గారు వచ్చేసి ప్రతిసారి చెక్ చేయలేదు కదమ్మా, అందరూ ట్యాక్స్ కడుతున్నారా లేదా, రిటర్న్ ఫైల్ చేస్తున్నారా లేదా, చేస్తే రాంగ్. రీసెంట్గా ఏంటి ట్రెండ్ ఏంటమ్మా, అది ఫేక్ రిఫండా, 100% క్లెయిమ్ చేస్తాను తెలుగు వాళ్ళు. మరి దారుణంగా ఉన్నారు కోడు. మరి అవన్నీ పనులు చేయాలి కదమ్మా. సో అవన్నీ పనులు చేయాలి కాబట్టి వీళ్ళ అథారిటీస్ మొత్తాన్ని ఏమో ఏం చేస్తారు, డెలిగేట్ చేస్తారమ్మ అంతే సార్. వీళ్ళ పవర్స్ మొత్తాన్ని డెలిగేట్ చేసేసి వీళ్ళ పవర్స్ మొత్తం డెలిగేట్ చేస్తారు ఇక్కడికి. అది ఎవరికి ఇచ్చారు పవర్స్ అన్ని సార్, సిబిడిటీ. సార్ సిబిడిటీ హ్యాస్ పవర్, గుర్తుపెట్టుకోండి సార్, సిబిడిటీ హ్యాస్ పవర్ టు ఇంప్లిమెంట్ ద యాక్ట్ passed in parliament, but CBDT does not have power to change act or power to make any modifications to rules, sections, regulations and whatever the limits in Income Tax Act 1961. మీకు ఫస్ట్ క్లారిటీ ఉండాలి సార్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో చేంజెస్ చేసే సీన్ వీళ్ళకి లేదు. వీళ్ళు ఏం చేస్తారమ్మా, వీళ్ళు జస్ట్ వాళ్ళ కూలి పని, వాళ్ళ కింద పనిచేసే ఎంప్లాయ్ అంతే కదా. సీతారామన్ గారు హెడ్ పార్లమెంట్లో, ఆవిడ కింద పని చేస్తాడు, సిబిడిటీ ఒక బోర్డు పెట్టాడు అంతే. సో ఏంటమ్మా, వాళ్ళ పవర్స్ అని డెలిగేట్ చేశారు. దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ఇంప్లిమెంట్ అమ్మా, సింపుల్ గుర్తుపెట్టుకోండి. దీస్ పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ఇంప్లిమెంట్. దేనికి?
ఇలా ఏం చేస్తారు వీళ్ళు? సార్ దే హ్యావ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ గివెన్ బై పార్లమెంట్ అమ్మ. అది అది వాళ్ళ డ్యూటీ. మరి వాళ్ళకి డ్యూటీ ఇచ్చినప్పుడు వాళ్ళు కొన్ని పవర్స్ కూడా ఇవ్వాలి కదమ్మా, పవర్స్ ఇవ్వాలి. మరి ఇంత పెద్ద ఇండియాకి ఒక సిబిడిటీ ఎలా చేస్తారు చెప్పండి? అప్పుడు ఏం చేయాలి దాన్ని? సార్ దాన్ని కూడా మళ్ళీ ముక్కలు చేసేసి సిబిడిటీ అంటే ఏంటి, దీంట్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ పెట్టుకోవాలి, ఏ టైప్స్ పెట్టుకోవాలి డిసైడ్ చేశారమ్మా. చూద్దాం. దీంట్లో బేసిక్గా దీంట్లో 2 టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అమ్మా, 2 వింగ్స్ ఉంటాయి. ఏంటి సార్ అంటే ఒకటేమో అసెస్మెంట్ వింగ్, రెండేమో ఇన్వెస్టిగేషన్ వింగ్ అమ్మా. అసెస్మెంట్ వింగ్, ఇన్వెస్టిగేషన్ వింగ్. అసెస్మెంట్ వింగ్ అంటే ఏంటి? నెక్స్ట్ చాప్టర్ ఏంటి మనకి? రిటర్న్ ఫైలింగ్. మీరు రిటర్న్ ఫైల్ చేశారు, దాన్ని ఏం చేయాలి? మరి వీళ్ళు చెక్ చేయాలి ఇక్కడ కరెక్టా కాదా, వీడు నిజంగా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇస్తున్నాడా లేదా, తప్పిస్తే ఏం చేయాలి, రైట్ ఇస్తే ఏం చేయాలి, మరి చెక్ చేయాలి కదమ్మా. సో ఏముంటుంది దాన్ని? అసెస్మెంట్ ఆఫ్ రిటర్న్స్. మరి ఈ పనులన్నీ చేయడానికి ఈ డిపార్ట్మెంట్, ఈ వింగ్ అంటే అసెస్మెంట్ చేయడానికి ఒక వింగ్. ఇంకో పక్క ఏంటి కొంతమంది ఉంటారమ్మా ఇక్కడ రిటర్న్స్ ఫైల్ చేయరు, లేదా రిటర్న్స్ ఫైల్ చేసినా సరే తప్పుగా ఫైల్ చేస్తారు. రిటర్న్స్ ఫైల్ చేయరు. చాలామంది దగ్గర బ్లాక్ మనీ ఉంటుంది, పొలిటీషియన్స్, అవునా, దాచిపెట్టేస్తారు అనమాట. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళని ఇన్వెస్టిగేషన్ వెతకాలి. ఎవడెవడున్నాడు ఇండియాలో, ఎవడు లంచాలు ఎక్కువ తిన్నాడు. మీరు చూసింటారు టీవీలో ఈ మధ్య, సార్ రైట్స్ జరిగాయి సార్, ఈడీ రైట్స్, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అని. ఎవరు చేస్తారు ఇవన్నీ? వీళ్ళు. వాళ్ళేమో అసెస్మెంటు, మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెక్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారమ్మా? ఎవడైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడో వాడు ఎక్కడెక్కడ ఉన్నాడు వెతుకొని పట్టుకోవడం, వాళ్ళ ఏజెంట్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, వాళ్ళ మీద రైడ్లు కండక్ట్ చేయడం పని అనమాట. అంటే ఏంటి? మా పేరులోనే ఉంది ఇన్వెస్టిగేషన్. సో వీళ్ళ డిపార్ట్మెంట్ ఇదన్నమాట. సో బేసిక్గా దే డివైడ్ ఇంటూ 2 పార్ట్స్. ఒకటి అసెస్మెంట్ వింగు, తర్వాత ఇన్వెస్టిగేషన్ వింగు. చెప్పండి తర్వాత ఇంకా దీంట్లో చెప్పడానికి ఏమో చెప్పండి బాబు. అసెస్మెంట్ వింగ్ అంటే జనరల్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటే కదా. ఆఫీస్ తీసుకోండి, మీ ఆఫీస్ తీసుకోండి. ఆఫీస్ వద్దు, మన ఇల్లు తీసుకోండి. మన ఇంట్లో ఎవరమ్మా? మన ఫాదర్ హెడ్, అవునా, మన ఫాదరు మదరు, సేమ్ పవర్స్ ఉంటాయి. తర్వాత పిల్లలు, తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలు. అంటే ఏంటమ్మా? ఒక ఫ్యామిలీ అయినా, ఒక ఆర్గనైజేషన్ అయినా, లేదా వాట్ ఎవర్ అమ్మా, ఏదైనా రన్ అవ్వాలంటే ఒక ప్రాపర్ హైరార్కీ ఉండాలి. అంతేనా? ఒక ప్రాపర్ హైరార్కీ ఉండాలి. వీడికేం పవర్స్ ఉండాలి, నెక్స్ట్ వీడి కిందోడికి ఏం పవర్స్ ఉండాలి, వాడి కిందోడికి ఏం పవర్స్ ఉండాలి. ఎందుకని చెప్పండి? ఇలా కనుక ఒక హైరార్కీ లేకపోతే ఆర్గనైజేషన్లో ఫెయిల్యూర్ అయిపోద్దమ్మా. మీ ఇల్లే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇదంతా మనకొద్దు, మీ ఇల్లు తీసుకోండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో లేదు మా ఇంట్లో, కానీ మా ఇల్లు తీసుకుంటాం కానీ మీ ఇల్లు ఎందుకు? మా ఇల్లు ఉందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మా ఇంట్లో మా నాన్నకి సేమ్ పవర్ ఉంది, మా అమ్మగారికి సేమ్ పవర్ ఉంది, నాకు సేమ్ పవర్ ఉంది. రేపు నాకు పెళ్ళి అయితే ఆవిడకి సేమ్ పవర్ ఉంది, మా పిల్లలకి సేమ్ పవర్ ఉంది. అసలు నడిచిద్దా ఫ్యామిలీ? ఫ్యామిలీ రన్ అయిద్దప్పుడు కొలాప్స్ అయిపోయింది ఫ్యామిలీ. ఎందుకని? ఎవడొచ్చాడు మా ఇంటికి, వచ్చాడు డబ్బులు అప్పు కోసం వచ్చాడు, మా కొడుకే ఉన్నాడు, వదిలేసేం పో అంటాడు. మా కొడుకు జాలి చూపించి. అంటే ఏంటమ్మా? ఇఫ్ డెసిషన్ మేకింగ్ అనేది కానీ ఒక ప్రాపర్ మనిషి చేతులు లేకపోతే పవర్స్ కూడా పవర్స్ అండ్ రైట్స్ కానీ ఒక ప్రాపర్ ఇండివిజువల్ చేతులు లేకపోతే ఆర్గనైజేషన్ బికమ్ కొలాప్స్ అయిపోద్దమ్మా. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, లైఫ్ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయినా, ఇల్లేనా అంతా ఒకటే. ఇక్కడ మనం బట్టి కొట్టడానికి ఏం లేదు. కాకపోతే ఏం చేస్తామంటేనమ్మా, పేర్లు మారదు అంతే. పైన పెద్ద ఆయన ఎవరు, ఆయన కింద కొంచెం పనిచేసే ఆయన ఎవరు, ఆ తర్వాత ఎవరు, అలా చెక్ చేసుకుంటూ ఉంటానమ్మా. అంతకుమించి ఇక్కడ మీరు దీన్ని ఒక సిస్టమ్ లాగా చూడమాకండి, బట్టి కొట్టని ట్రై చేయమాకండి. ఓహో ఇది ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. సో ఒక ఫ్యామిలీ బాగా రన్ అవ్వాలంటే దాంట్లో అందరికీ సేమ్ పవర్స్ ఉండకూడదు. సో డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ పవర్స్ ఉండాలి. అది మనం చూస్తున్నాం అమ్మా. దానికి ఏం పెడతాడు ఇక్కడ? డిఫరెంట్ నేమ్స్ పెడతారు. ఇక్కడ ఏముంటారు చూడమ్మా. ఇక్కడ ఫస్ట్ చూడమ్మా, ఏం పేరు ఇక్కడ? సార్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇక్కడ సి హైలైట్ అమ్మ. ఇక్కడ సి, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఏమో మీరు చెప్పండి. సార్ మా ఇంట్లో మా తాతయ్య ఉన్నారు, పక్కన మా నాయనమ్మ కూడా ఉంది. మా తాతయ్య మా నాయనమ్మ ఇద్దరున్నారు మా ఇంట్లో, అవునా? సార్ తాతగారికి సేమ్ పవర్, నానమ్మకి సేమ్ పవరే. లేదా నానమ్మ చంపేస్తుంది తాతయ్యని, అంతే కదా, నానమ్మ చంపేస్తుంది. మరి పేర్లు ఎలా పిలుస్తావు ఇద్దరిని? మరి పేర్లు మార్చాలిగా. ఇద్దరికి సేమ్ పవర్సే, బట్ ఏమంటున్నాం? నానమ్మ తాతయ్య అంటున్నాం, డిఫరెంట్ పేర్లు కదా.
సేమ్ పేరు లేవు కదా. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడ ఒక డిపార్ట్మెంట్లో కూడా ఫస్ట్ ప్లేస్లో ఇద్దరుంటారు. ఇద్దరికి సేమ్ పవర్సే బట్ పేర్లు మార్పు. లైక్ తాతయ్య పేరేమో ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, నాన్నమ్మ పేరు సార్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అని. ఇద్దరు సేమే, లైక్ తాతయ్య నాయనమ్మ ఇద్దరు సేమ్ పవర్సే. కాబట్టి ఇప్పుడు చూడండి, మరి తాతయ్య మేలు, నాన్నమ్మ ఫీమేలు అలా అనుకోండి. దీని కూడా ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఓకేనా? చూడండి, మీ తాతయ్య పేరు అడిగారు అనుకోండి, ఎవరు నేను చెప్తారు, మా ఇంటి పేరమ్మా, మా తాత పేరు నరసింహ, నేను చెప్తాను ముప్ప నరసింహం అంటే ఏంటి? ముప్ప అంటే ఏంటమ్మా? ప్రిన్సిపల్ ఇంటి పేరు. మా నాన్న పేరు అయితే వైఫ్ ఆఫ్ నరసింహం అని చెప్తాం, అంతే కదా. సో కాబట్టి ఏంటమ్మా, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రెండు ఒకటే. నానమ్మ తాతయ్య లాంటి వాళ్ళే, సేమ్ పవర్స్. కాకపోతే తాతయ్యకి ఏం పెట్టాం, ముందు ఇంటి పేరు పెట్టాం ప్రిన్సిపల్ అని. సో అదమ్మా, అయిపోయిందా? మరి వీళ్ళ కింద మమ్మీ డాడీ. నెక్స్ట్ మమ్మీ డాడీ అమ్మ. మమ్మీ డాడీ డిఫరెన్స్ ఏం చెప్పిన, ఇక్కడ ఏం హైలైట్ చేశాను నేను? సార్ చీఫ్ హైలైట్ చేసి చీఫ్ ఏం హైలైట్ చేసింది నేను? చీఫ్ తీసేయండి. చీఫ్ తీసేయండి ఇక్కడ నుంచి. సార్ ఇఫ్ యూ రిమూవ్ చీఫ్ యూ విల్ గెట్ ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. వీళ్ళు సెకండ్ లెవెల్లో ఉంటారు. అర్థమైందా? బట్టి కొట్టమాకండి, ఏం గుర్తురాదు. హైరార్కీ గుర్తుండాలమ్మా, బట్ బట్టి అవసరం. చెప్పండి మీరే. సార్ ఇక్కడ చీఫ్ అంటే ఏంటమ్మా? చీఫ్ అంటే చీప్ కాదు. ఈ చీఫ్ అంటే ఏంటి? పవర్ఫుల్. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు అవుతాడమ్మా. నెక్స్ట్ కంగారు పడకండి. చీఫ్ కమిషనర్ ఆఫ్ అంటే ఏంటమ్మా? చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, పవర్ఫుల్ రోల్ అంటే. సో చీఫ్ అంటే ఏంటి? మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అని. ఓకేనా? సో ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ తాతయ్య. మా తాతయ్యనైనా. తర్వాత మీరు ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు, సార్ రెండు పేర్లు ఎందుకని? ఇద్దరికి సేమ్ పవర్సే. తాతయ్య మా మేలు, నాన్నమ్మ ఫీమేల్. ఎందుకు? ఓకేనా? ఎవడెవరు? నాయనమ్మ. తర్వాత ఏంటి వాళ్ళ స్పెషాలిటీ? చీఫ్ కొట్టేసేయండి. ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. వీళ్ళెవరమ్మా? నాన్న, తర్వాత అమ్మ. రైట్. కింద ఇంకెవరు? మన బ్యాచ్, బేవర్స్ బ్యాచ్. మనం బేవర్సే కదా. నేను కూడా, మనం అంటే యూత్, ఈ వయసులో అనే పనులు చేస్తాం, చదువుకొని జాగ్రత్తగా. అయిపోయిందమ్మా. నెక్స్ట్ ఎవరు ఉంటారు ఇంకా? ఏసీ జేసీ. ఏసీ ఆర్ జేసీ. తర్వాత ఏసీ డిసి. తర్వాత ఐటీఓ. ఏడు కొత్తగా ఉన్నాయి పేర్లు. అసిస్టెంట్ కమిషనర్. మనకెవరు పిల్లలు? అసిస్టెంట్లు, పేరెంట్స్కి అసిస్టెంట్ కమిషనర్ ఆర్ జాయింట్ కమిషనర్. దూరందా? ఏసీజేసీ గుర్తుపెట్టుకున్నామా షార్ట్ ఫామ్. ఏసీజేసీ ఏంటండి? అసిస్టెంట్ కమిషనర్ ఆర్ జాయింట్ కమిషనర్. తర్వాత అడిషనల్ కమిషనర్ ఆర్ ఏంటంటే డిప్యూటీ కమిషనరా. ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్. అవునమ్మా, చూడండి ఒకసారి పేర్లు. ఫస్ట్ పైన అడిషనలా పేర్లు రాద్దాం. ఇక్కడ బుక్లో చెక్ చేసుకోండి మీరు. అడిషనల్ కమిషనర్ ఆర్ జాయింట్ కమిషనర్. అడిషనల్ కమిషనర్, జాయింట్ కమిషనర్. ఇక్కడమ్మా వీడికి అసిస్టెంట్ కమిషనర్ ఆర్ డిప్యూటీ కమిషనర్, ఏసీడీసీ. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఓకేనా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అమ్మా. గుర్తుపెట్టుకుని ఒకసారి. ఏసీజేసీ అంటే ఏంటమ్మా? అడిషనల్ కమిషనర్ ఆర్ జాయింట్ కమిషనర్. అంతే, జాయింటే కదా. అడిషనల్ ఆర్ జాయింట్ కమిషనర్. నెక్స్ట్ ఏసీడీసీ అంటే ఏసీడీసీ అడిషనల్. తర్వాత ఎవరమ్మా? అసిస్టెంట్ కమిషనర్ ఆర్ ఇంకోటి ఎవరు? డీసీ అంటే డిప్యూటీ కమిషనర్. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. అయిపోయిందా? వీళ్ళ కింద ఎవరున్నారు ఇంకా పనిచేసేవాళ్ళు? వీళ్ళ కింద ఇద్దరు కూలి పని నుంచి చూడండి. ఎవరమ్మా కూలి పని చేసేవాళ్ళు? సార్ ట్యాక్స్ రికవరీ ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్. ట్యాక్స్ రికవరీ ఆఫీసర్. నెక్స్ట్ ఎవడు? ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్. వెళ్ళమ్మా గుర్తుపెట్టుకోండి. వీడేదైతే ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ ఉన్నాడు చూసారా? వీడి పని ఏంటి చెప్పనా? వీడు తిరుగుతూ ఉంటాడు సైకిల్ వేసుకొని తిరుగుతాడు అన్ని వీధుల్లో. ఇక్కడ కొత్తగా కంపెనీ ఏమైనా పెట్టారా? వాడు ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తుంటాడు. ఇక్కడ కొత్తగా కంపెనీ పెట్టారా, ఇక్కడ ఏమన్నా కొత్త బిజినెస్ ఏమైనా పెట్టారా, వీడు ఏం చేస్తాడు? రోడ్లో తిరుగుతున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అమ్మాడు. అంటే ఏంటి? సెర్చ్ చేస్తూ ఉంటాడు కొత్త కొత్త ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది. కానీ ఆ రూల్స్ మనకు అవసరం లేదమ్మా, జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. ఇంకా చెప్పండి.
సార్ ఇది అసెస్మెంట్ వింగ్లో మనకు ఎవరున్నారు? తాతయ్య, నాయనమ్మ, మమ్మీ, డాడీ, పిల్లలు, తర్వాత మన కింద పనిచేసే పిల్లలు, పనిచేసే కూలోళ్ళు, సారీ అమ్మ, పని మనుషులు. నేను తప్పుగా అనట్లేదు వాళ్ళని, బట్ హైరార్కీ కోసం అంతే. చెప్పండి అమ్మా. సార్ వీళ్ళకండి ఫస్ట్ చీఫ్ సార్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఆ తర్వాత చీఫ్ తీసేయండి, ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత అమ్మ ఏసీజేసీ అసిస్టెంట్ కమిషనర్, జాయింట్ కమిషనర్, ఏసీడీసీ అడిషనల్ సారీ అమ్మా అడిషనల్ ఫస్ట్ అడిషనల్ కమిషనర్, జాయింట్ కమిషనర్, తర్వాత ఏసీడీసీ అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, లాస్ట్ ఏంటమ్మా ఇంకా ఐటీఓ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. దాని తర్వాత ఎవరు మనకి సార్ ఎవరు మీరు లాస్ట్లో ట్యాక్స్ రికవరీ ఆఫీసర్ టీఆర్ఓ, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అమ్మ. ఇది అర్థమైందా? ఈ సీక్వెన్స్ మీకు గుర్తుండాలి, చాలా ఈజీ గుర్తుంటుందమ్మా నిజంగా. బట్టి కొట్టం అక్కడ ఎందుకు చెప్పండి. తాతయ్య, నాయనమ్మ, చీఫ్ ఇక్కడ చీఫ్ తీసేసేయండి, ఇక్కడ ఏసీజేసీ, ఏసీడీసీ, ఐటీఓ. అటుపక్క ఏమైనా చూడండి ఇంకా ఏమ్మా వాళ్ళకి ఏం తగిలిస్తారు ఇక్కడ? ఏమా ప్రిన్సిపల్ డైరెక్ట్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్ట్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అంటాం. చూడండి అమ్మా ఇక్కడ ఏళ్ళపేర్లు చూడండి ఇంకా. సార్ ప్రిన్సిపల్, ఇక్కడేమో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్, ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇలా స్పెషాలిటీ అని చెప్పండి ఇక్కడ. సార్ ఇక్కడేమో చీఫ్ స్పెషాలిటీ, ఇక్కడ సి, ఇక్కడేమో ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇక్కడేమో కమిషనర్ ఆఫ్ ఇన్కమ్. అక్కడ ఏంటమ్మా ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ అంటే ఏమొచ్చింది వాళ్ళకి? సార్ సి ప్లేస్లో డి వచ్చింది అక్కడ, డైరెక్టర్ జనరల్, డైరెక్టర్. ఓకేనా? అది అక్కడ స్పెషాలిటీ అమ్మా. సో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇక్కడ జనరల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అమ్మా. ఇక్కడేమో కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అంటున్నాం, కమిషనర్ సిఐటి, అక్కడేమో జిఐటి అంటాం. అంటే అక్కడ జనరల్, ఇక్కడ కమిషన్. అయిపోయిందా? తర్వాత ఏం చేద్దాం అక్కడ? సార్ అక్కడ సి రిమూవ్ చేసినట్టు ఇక్కడ సి రిమూవ్ చేసాం, అక్కడ డి రిమూవ్ చేయండి. అంటే వస్తుంది చెప్పండి. ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. సారీ ఇక్కడ జనరల్ అమ్మ స్పెషాలిటీ ఇక్కడ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, డిజిఐటి. చూడండి వాళ్ళ పరిస్థితి. ఇదంత ఇంపార్టెంట్ కాదు మనకి, ఇది ఇంపార్టెంట్, బట్ స్టిల్ చూడండి. ఏంటి ఫస్ట్ చెప్పండి. సార్ ప్రిన్సిపల్ డైరెక్టర్, ఇక్కడేమో ప్రిన్సిపల్ కమిషనర్ అమ్మ, అంతేనా? ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్, అక్కడ ఏంటి మా స్పెషాలిటీ? జనరల్ స్పెషాలిటీ. ఇక్కడ జీ అండర్లైన్ చేయండి, జనరల్. ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. జీ తీసేయండి పై నుంచి. సార్ జీ తీసేస్తే ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఎంత చేసింది చూడండి అమ్మా. డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. వాళ్ళ కింద ఎవరున్నారు ఇంకా కామన్ అమ్మా, ఏసీడీసీఏ. ఏసీ అంటే ఏంటి ఇక్కడ? సార్ అసిస్టెంట్ కమిషనర్, అక్కడ ఏమొస్తారమ్మా? అసిస్టెంట్ డైరెక్టర్. సార్ జాయింట్ కమిషనర్, జాయింట్ డైరెక్టర్. ఏమో కమిషనర్ బికమ్ డైరెక్టర్ అమ్మ అక్కడ, అంతే కదా? సార్ సి బికమ్ డి, ఇక్కడేమో కమిషనర్ అంటున్నాం, అక్కడ డైరెక్టర్ అంటున్నాం అనమాట. సో సి బికమ్ డి. ఇక్కడ వస్తారు ఇంకా సార్ ఏసీ జేసీ, తర్వాత అమ్మ ఏసీడీసీ కదా, అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ ఏడి, ఏడి జేడి, ఏడి డిడి, అంతే. ఇంకా వీడి కింద లేరమ్మా పనిచేసే వాళ్ళు ఎవరు. ఓకేనా? ఒకసారి చూడండి, ఇది ఇందాక సీక్వెన్స్ బాగానే వచ్చింది, అది కొంచెం మిస్ అయింది, చూద్దాం మళ్ళీ. ఇప్పుడు చెప్పండి నాకు ఒకసారి. సార్ అసెస్మెంట్ వింగ్లో ఎవరున్నారమ్మ ఫస్ట్? సార్ చీఫ్ సార్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ తాతయ్య, తర్వాత చీఫ్ సిఐటి అయిపోయింది. తర్వాత చీఫ్ తీసేయండి. సార్ ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. వాళ్ళ కింద ఎవరమ్మా? సార్ ఏసీజేసీ అసిస్టెంట్ అడిషనల్ కమిషనర్ ఆర్ జాయింట్ కమిషనర్, తర్వాత ఏసీడీసీ అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, తర్వాత అమ్మా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ ఆఫీసరు, దాని తర్వాత అమ్మా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్. అయిపోయింది. ఇక్కడేమో కమిషన్ అంటున్నాం, అసెస్మెంట్ అయితేమో కమిషనర్, ఇక్కడ ఏమంటున్నాం ఇన్వెస్టిగేషన్లో డైరెక్టర్. ఫస్ట్ డిఫరెన్స్. సార్ ఇక్కడేమో కమిషనర్ అంటున్నాం, అక్కడ సార్ వీఆర్ సేయింగ్ డైరెక్టర్. ఓకేనా? తర్వాత ఇక్కడేమో చీఫ్ అంటున్నాం, ఫస్ట్లో చీఫ్, అక్కడ జనరల్. చీఫ్ బికమ్ జనరల్, కమిషనర్ బికమ్ డైరెక్టర్. చెప్పండి ఇప్పుడు ఇంకా. సార్ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. తర్వాత జీ తీసేయండి అమ్మా, జీ తీసేయండి. సార్ ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. జీ పోయింది అక్కడ నుంచి. లాస్ట్లో ఏమన్నా ఇంకా సార్ అసిస్టెంట్
తర్వాత ఎవరమ్మా అడిషనల్ డైరెక్టర్ ఏడీజేడి, అడిషనల్ డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ ఏడీడీడీ. ఏమో ఇక్కడ కమిషనర్ అంటున్నాము, అక్కడ ఏమంటున్నాం పేరు డైరెక్టర్ అంటున్నాం అంతే. కమిషనర్ బికమ్ డైరెక్టర్ అండ్ చీఫ్ బికమ్ జనరల్. ఓకేనా, రైట్. ఇప్పుడు మీరు రెగ్యులర్గా చూస్తుంటారమ్మా ఎగ్జామ్లో క్వశ్చన్స్ కావచ్చు, లేదా మీరు బయట పేరు అంటారు ఏమంటారమ్మా అసెసింగ్ ఆఫీసర్ ఏఓ అంటారమ్మా. ఏవో పాస్ ఆర్డర్, ఏవో పాస్ దిస్, ఏవో డూ దస్ అంటారు. అంటే ఏవో అంటే ఎవడు ఎందుకు? ఈ మొత్తం బ్యాచ్లో ఎవరమ్మా ఏవో అంటే తెలియదు మనకి. సరే ఈ మొత్తం బ్యాచ్లో ఏమో చూడండమ్మా, ఈ మొత్తం బ్యాచ్లో ఇదిగో ఈ బాక్స్ని చూసారు, బాక్స్. సరే ఈ బాక్స్లో ఉన్న వాళ్ళని కలిపేసి ఏమంటాం మనం? సరే ఏవో అంటామమ్మా. మిగతా వాళ్ళంతా ఏవోలు కాదు, ఇంకా ఏమో వీళ్ళంతా అథారిటీ పెద్దోళ్ళు, వీళ్ళంతా పెద్దోళ్ళమ్మ, మనకెంత పని చేస్తే పని వాళ్ళు. బట్ ఏవో అంటే ఎవరమ్మా మీకు తెలియాలి ఈ పాయింట్. సరే ఏవో అంటే ఏసీజేసీ, ఏసీడీసీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, అక్కడ ఏడీజేడి, ఏడీడీడీ. ఇక్కడ ఏంటమ్మా అసిస్టెంట్ కమిషనర్, జాయింట్ కమిషనర్, అవునా? అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఇక్కడమ్మా సార్ అసిస్టెంట్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, తర్వాత అడిషనల్ డైరెక్టర్, ఫస్ట్ అడిషనల్ కదమ్మా, అసిస్టెంట్, డిప్యూటీ, అడిషనల్, జాయింట్. కదమ్మా, రైట్. ఈ మొత్తం ఏమంటాయి రెండు బాక్సులని సార్ దే ఆర్ కాల్డ్ యాజ్ అసెసింగ్ ఆఫీసర్స్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇంకోటి ఉంటారు ఇక్కడ సిఐటి అప్పీల్స్ అని విన్నారు ఎప్పుడన్నా? సార్ సిఐటి అప్పీల్స్ ఇక్కడ కదమ్మా, సిఐటి ఇక్కడ ఇదిగో సిఐటి. ఇలాంటి పక్కన ఉంటాడు మళ్ళీ ఏమో, ఇలాంటి పక్కన కూడా ఉంటాడు డిపార్ట్మెంట్లో. ఏం పేరు సార్ సిఐటి అప్పీల్స్. తర్వాత చూద్దాం ఏంటనేది. మీరు తప్పు చేస్తే ఆ అప్పీల్ చేసుకోవచ్చు మీరు. సిఐటి అప్పీల్స్. సార్ సిఐటి అప్పీల్స్ కూడా ఎందుకు చెప్తాను రెండు పాయింట్. మీకు ఏం చెప్పారు నెక్స్ట్ చాప్టర్ మీకు అప్పీల్స్ కదా. సార్ అప్పీల్ చేయాలంటే మీరు వీ షుడ్ గో ఫర్ లా, అంతే కదమ్మా. సార్ అప్పీల్ చేయాలంటే మీరు ఏంటమ్మా నెక్స్ట్ సార్ ఐటీఏటీ, తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇదన్నమాట. ఏంటి వీళ్ళంతా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కాదు, వీళ్ళు ఒక లీగల్ బాడీ, దే ఆర్ లీగల్ ఫామ్ బయట. సో బట్ సిఐటి అప్పీల్స్ ఎవరమ్మా? సో సార్ సిఐటి అప్పీల్స్ అనేవాడు మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఓడే, అది చెప్తుంది వాళ్ళంతే. సార్ సిఐటి అప్పీల్స్ అనేవాడు మనోడే, హీ బిలాంగ్స్ టు అస్, అంతేగాని హైకోర్టు, ఐటీఐటి, సుప్రీంకోర్టు బయటోడు కాదు. సో సిఐటి అప్పీల్స్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్ ట్యాక్స్ మావాడే, ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ, నాట్ అవుట్ సైడర్. కానీ గుర్తుపెట్టుకోవాలి పాయింట్. ఎంసీక్యూ రావచ్చమ్మా, ఈజ్ సిఐటి అప్పీల్స్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ ఆర్ నాట్? ఎస్, బికాస్ వాడు మావాడే, మాలో పార్టీ వాడు. ఓకేనా, ఇది ఫస్ట్ పార్ట్ అమ్మా. సరే ఇక్కడ నుంచి క్వశ్చన్లు ఏమైనా వస్తాయా మాకంటే? చెప్పలేం. ఎంసీక్యూ ఫ్రేమ్ చేయొచ్చు ఏమని, హూ ఆర్ ద ఏఓస్, హూ ఆర్ ద అసెసింగ్ ఆఫీసర్స్ అని చెప్పేసి ఎంసీక్యూలు ఇస్తారమ్మా. ప్రిన్సిపల్ సిఐటి, చీఫ్ సిఐటి, లేదా ఏసీజేసీ, ఏసీడీసీ, ఐటీఓ ఏం పెడతారు అప్పుడు? ఈ ఆప్షన్ కరెక్ట్ అప్పుడు. అమ్మా చెప్పలేమ్మా, ఎగ్జామ్లో ఎంసీక్యూస్కి సపరేట్ కోచింగ్ ఏం అవసరం లేదు, బట్ యూ షుడ్ నో ద కాన్సెప్ట్ అంతే. అడగొచ్చు మిమ్మల్ని వాట్ ఈస్ ద హైరార్కీ అని చెప్పేసి ఒక ఎంసీక్యూ ఫ్రేమ్ చేయొచ్చు మిమ్మల్ని. మీకు అర్థం కావట్లా ఎంసీక్యూస్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు? ఎక్కడి నుంచే మీకు ఏం ఫ్రేమ్ చేస్తారు ఎంసీక్యూ ఒకటి. సార్ వాట్ ఈస్ ద హైరార్కీ ఆఫ్ అసెస్మెంట్ అంటాడు. అప్పుడు ఏం చెప్తాడు? లిస్ట్ ఇస్తాడు మీకు. సార్ సిఐటి తర్వాత ఏసీడీసీ అని చెప్పేసి ఇది 1, ఇది 2 ఇలా ఫ్రేమ్ చేస్తాడు మీకు. మీరేం చెప్పాలి అప్పుడు? కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి, 2 మార్క్స్. చెప్పలేము. They can from MCQ, they can give a question, whatever. We should be ready for everything. ఓకేనమ్మా, రైట్. చెప్పండి అర్థమైందా? సార్ అసెస్మెంట్ వింగు, డైరెక్టర్, ఇన్వెస్టిగేషన్ వింగు. సార్ ఇక్కడేమో చీఫ్, అక్కడేమో జనరల్, ఇక్కడేమో చీఫ్, అక్కడేమో ఇక్కడేమో కమిషనర్, అక్కడేమో డైరెక్టర్. రెండే డిఫరెన్సెస్. ఇక్కడేమో డైరెక్టర్ అంటున్నాం, ఇక్కడేమో కమిషనర్ అంటున్నాం, అక్కడేమో డైరెక్టర్ అంటున్నాం. ఇక్కడేమో చీఫ్, అక్కడేమో జనరల్. అదమ్మా. సో నాకు కూడా చాలా టైం పట్టింది బుక్ లేకుండా చెప్పడానికి. బయట అందరూ కూడా మీ గొప్ప టీచర్లు ఏం చేస్తారమ్మా, ముందు బుక్ పెట్టి చదువుతారు, గుర్తుండవు. నేను ఎప్పుడే చూసిన హాఫ్ అన్ అవర్ బ్యాక్ దీన్ని, గుర్తుంది నాకు. నేను తోపని కాదు, మీకు గుర్తుంటుందని చెప్పడానికి. నాకే గుర్తుంటే మీకు గుర్తుంటుంది. ఎప్పుడు ప్రాక్టీస్. ఓహో ఫస్ట్ చీఫ్ అన్నాడు సారు, చీఫ్ అంటే తాతయ్య, తర్వాత ప్రిన్సిపల్ చీఫ్, నెక్స్ట్ చీఫ్, ఇద్దరు సేమ్ అంట. నెక్స్ట్ చీఫ్ తీసేద్దాము, ప్రిన్సిపల్ కమిషనరు, నెక్స్ట్ ఏసీజేసీ, ఏసీడీసీ, ఐటీఓ, తర్వాత ఐటీఓ, తర్వాత రికవరీ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ అయిపోయింది. ఇటు పక్క సార్ ఇక్కడేమో సార్ చీఫ్ అన్నాడు, ఇక్కడేమో జనరల్ అంటున్నాడు. ఓకే అంటే ఏంటి? ప్రిన్సిపల్, జనరల్, కమిషనర్ అవ్వాలి. బట్ ఇక్కడేమో కమిషనర్ అంటున్నాడు, ఇక్కడ డైరెక్టర్ అంటున్నాడు. సో అంటే ఏం మారింది ఇప్పుడు? సార్ ప్రిన్సిపల్ కామను, కమిషనర్ ప్లేస్లో డైరెక్టర్ వచ్చింది. సో ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్
ఇక్కడేమో చీఫ్ అన్నాడు, ఇక్కడేమో జనరల్ అన్నాడు. సో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. సో కమిషనర్ ప్లేస్లో డైరెక్టర్ వచ్చేసింది, చీఫ్ ప్లేస్లో జనరల్ వచ్చేసింది. తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. జనరల్ తీసేద్దాము, జనరల్ తీసేస్తే ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. తర్వాత ఇక్కడ కమిషనర్ ప్లేస్లో డైరెక్టర్ అన్నాడు. సో అడిషనల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టరు, తర్వాత డిప్యూటీ డైరెక్టర్, అంతే. ఇక్కడ లేడు మళ్ళీ ఎవడో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఎందుకని? వీళ్ళ పని ఇన్కమ్ ట్యాక్స్ కాదు, వీళ్ళ పని ఏంటి? ఇన్వెస్టిగేషను. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లేడు, రికవరీ ఆఫీసర్ లేడు, ఇన్స్పెక్టర్ లేడు. ఇక్కడ ఓన్లీ ఇక్కడ అయిపోయిందమ్మా. మళ్ళీ క్వశ్చన్ ఏంటి సార్, ఈ మొత్తం బ్యాచ్లో ఏవో అంటే ఎవరు సార్? ఈ బాక్స్, ఆ బాక్స్, ఏసీ, జేసీ, ఏసీ, డీసీ, ఐటీఓ ఇన్ కేస్ ఆఫ్ అసెస్మెంట్. అక్కడమ్మా ఏడీ, జేడీ, ఏడీ, డీడీ, అంతే. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్ అమ్మా, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇది తెలియకపోతే నెక్స్ట్ ఎందుకని చెప్పనా, నెక్స్ట్ మనకు కొన్ని పవర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెర్చ్ చేయాలి, సీజ్ చేయాలి, అరెస్ట్ చేయాలి, సర్వే చేయాలి. అందరూ చేయకూడదు కదమ్మా, అందరూ చేయలేదు కదా. అప్పుడేం చెప్తాడు, దిస్ పవర్స్ ఆర్ గివెన్ ఫర్ పీసీసీఐటీ అంటాడు, లేదా సిఐటీ అంటాడు, లేదా ఏవో అంటాడు. మీకు తెలియదు మరి హూ ఈజ్ పీసీసీఐటీ, ఎవడు పైన ఎవడు కింద ఎవడు తెలియదు కదా. సో మీకు అవి అర్థం కావాలంటే ఇది మాకు రావాలి అమ్మ. చాలా ఈజీ అమ్మా, ప్లీజ్ ఒక 2-3 సార్లు కళ్ళు మూసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓహో చీఫ్ సిఐటీ, ప్రిన్సిపల్ చీఫ్స్, నేను చెప్తాను చూడమ్మా, నేను వీలంటున్నా కదా. ఛాలెంజ్ మీకు నాకు. ఇప్పుడు అసెస్మెంట్ వింగ్లో ఎవరిని చూద్దాం. కళ్ళు మూసుకొని చెప్తాను సార్. ఫస్ట్ మనకి చీఫ్ అన్నాడు సార్ ఇక్కడ. సో ప్రిన్సిపల్ చీఫ్ సిఐటీ, తర్వాత చీఫ్ సిఐటీ, తర్వాత చీఫ్ కొట్టేమన్నాడు, సి తీసేద్దాం ఇక్కడ నుంచి. అంటే ఏంటమ్మా, ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అయిపోయింది. వీళ్ళ కింద బాక్స్ ఉంది, బాక్స్లో 3 ఉన్నారు. ఏం చెప్పాడు సార్, ఏసీ, జేసీ అంటే ఏంటి, అసిస్టెంట్ కమిషనరు, జాయింట్ కమిషనరు. దాని కింద ఏసీ, డీసీ అన్నాడు, అంటే ఏంటమ్మా అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్. ఓకే. తర్వాత ఐటీఓ అంటే ఏంటమ్మా సార్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. దాని కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ ఆఫీసరు, తర్వాత ఎవడమ్మా సార్ రికవరీ, తర్వాత ఇన్స్పెక్టరు. అయిపోయింది అమ్మయ్య. ఇటుపక్క వెళ్ళే సార్ ఏం చెప్పాడు మాకు, సార్ ఇక్కడ ఏం చెప్పండి సార్, చీఫ్ బదులు ఇక్కడ డైరెక్టర్ జనరల్ అంటాము సార్. చీఫ్ ఇక్కడేమో జనరల్, ఇక్కడ కమిషనర్ ప్లేస్లో అక్కడ డైరెక్టర్ అంటామంట. చూద్దాం అప్పుడు. అంటే ఏంటి, ప్రిన్సిపల్ మారలేదు. సో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఓకే. తర్వాత మళ్ళీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఓకే. ఇప్పుడు జీ తీసేయండి అమ్మా, ప్రిన్సిపల్ జీ తీసేద్దామా, ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. అమ్మాయ. తర్వాత ఇక్కడ ఏసీ ప్లస్ ఏమొస్తుంది మనకి ఇక్కడ, డి అడిషనల్ డైరెక్టరు, సారీ అసిస్టెంట్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, ఏడి, జేడి. తర్వాత అడిషనల్ డైరెక్టరు, సారీ అమ్మా అసిస్టెంట్ డైరెక్టరు, తర్వాత డిప్యూటీ డైరెక్టరు. మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నామంటే ఏసీ దగ్గర ఫస్ట్ అసిస్టెంట్ రాడు, ఫస్ట్ అడిషనల్, ఆడికింద అసిస్టెంట్. అయిపోయింది అంతే. వీళ్ళు మొత్తం ఏవో అంటే ఎవరమ్మా, ఏవో అంటే సార్ ఈ బాక్స్లో 3, ఆ బాక్స్లో 2, వీళ్ళని ఏవో అంటాము. అమ్మాయ వచ్చేసింది. కళ్ళు మూసుకొని. మీకు ఎందుకు రాదు? వస్తుంది, చదవండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రైట్ అమ్మా, ఇది ఒక ఫస్ట్ వింగ్. సెకండ్కి వెళ్ళండి. ఇంకా సార్ నెక్స్ట్ ఏం చూద్దాం మనం, పవర్స్ చూద్దాం. ఇదేంటి మన హైరార్కీ. ఇప్పుడు ఏం చూద్దాం, వీళ్ళలో ఎవడోడికి ఏం పవర్స్ ఉన్నాయో చూద్దాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ వీళ్ళల్లో సార్ పవర్స్ ఏమున్నాయి, వీళ్ళు వాట్ కైండ్ ఆఫ్ పవర్స్ దీస్ పీపుల్ కెన్ ఎక్సర్సైజ్ అమ్మా. చిన్న చార్ట్ వేసుకున్నామా, అయిపోయింది క్లియర్గా. ఒక ఓవర్ వ్యూ ఏమున్నాయి పవర్స్ అనేది మనం రాసుకున్నాం. పవర్స్ ఇటు పక్క సిబిడిటీ రాసుకోండి, సిబిడిటీ. ఇటు పక్క అదర్స్. ఎవరు అదర్స్ అంటే కింద వాళ్ళంతా. దీన్ని 2 చేయండి అమ్మా, 2 చేయండి దీన్ని. ఏమ్మా జనరల్ పవర్స్ సెక్షన్ 131. మా సెక్షన్ మ్యాండేటరీ కాదు, గుర్తుపెట్టుకుని పర్లేదు. నెక్స్ట్ స్పెషల్ పవర్స్. ఇక్కడ మధ్యలో సెక్షన్ 131. ఇక్కడ సెక్షన్ 132 రాయండి, 132. ఇది 133. 133 మళ్ళీ 3గా డివైడ్ చేయండి, 3గా డివైడ్ చేయండి 133ని. 133 తర్వాత 133A, 133B అమ్మ. సెక్షన్ 132, సెక్షన్ 131, 132, 133. దాంట్లో ఏంటో 133 మళ్ళీ కింద రాయండి. 133, 133A,
133B సెక్షన్స్. ఓకేనా? రైట్. పేర్లు కూడా రాసుకుంటారు ఏంటవి? పేర్లు రాసుకుంటారా? మా జనరల్ పవర్స్ అయిపోయింది. తర్వాత ఇక్కడ రాసుకోవడం 133లో సర్చ్ అండ్ సీజర్. సర్చ్ అండ్ సీజర్ అమ్మ. 133 రాసుకోవడం కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఎవరు అడగవచ్చు? 133A అమ్మ సర్వే. ఇక్కడ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. రాసుకోండి, తర్వాత అర్థం ఉంది ఏంటనేది. సో అంటే ఏంటి చెప్పండి సార్? జనరల్గా ఏం పవర్స్ ఉంటాయి? జనరల్గా ఏం చేయొచ్చు వీళ్ళు? తర్వాత స్పెషల్ పవర్స్ ఏంటి మనకి? సార్ స్పెషల్ పవర్స్లో ఓపెన్ చేద్దామా అమ్మా? ఈ 132 కూడా తీసేయండి ఇక్కడ, బికాజ్ స్పెషల్ పవర్ అది. అక్కడ రాసుకోండి అమ్మా. స్పెషల్ పవర్లో సెక్షన్ 132 రాసుకోండి ఇక్కడ. ఏంటి 132లో? సార్ సర్చ్ అండ్ సీజర్. సార్ ఎవరు సెర్చ్ చేయొచ్చు? ఎవరు పడితే సెర్చ్ చేయొచ్చు వెళ్ళి? ఫర్ ఎగ్జాంపుల్ మా సెర్చ్ నాకు మూడు వచ్చింది ఏమన్నా చూసి, ఎవరు నా కోపం ఉంది ఎవరి మీదను, నేను సెర్చ్ చేసి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నేను, లేదా నేను ఇన్స్పెక్టర్, నేను సైకిల్ మీద వెళ్తే నాకు కోపం వచ్చింది, వాడు నన్ను తిట్టాడు, నేను రైట్ చేసి ఇంట్లో రైట్ చేసేసి వెళ్ళి. సో కాబట్టి బాబు సెర్చ్ ఎవడు చేయాలి? సెర్చ్ చేస్తే వారెంట్ ఎవడు ఇవ్వాలి? సెర్చ్ చేసినప్పుడు నువ్వు ఏమేమి తీసుకెళ్ళిపోవచ్చు, ఏం సీజ్ చేయొచ్చు, సీజ్ చేస్తే ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు, మళ్ళీ పెట్టుకునే సెట్స్ ఎప్పుడు ఇవ్వాలి, ప్రాసెస్ అమ్మ అంత సింపుల్. తర్వాత అమ్మా సార్ ఇన్ఫర్మేషన్ అడగాలి, ఎవరైనా కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఏం అడగాలి? తర్వాత సర్వే ఎలా కండక్ట్ చేయాలి? సర్వే అంటే ఏంటమ్మా? సర్వే అంటే ఏదైనా ఆఫీస్కి వెళ్ళి ఏమేమి ఎంక్వైరీ చేయాలి మనము. తర్వాత ఇన్ఫర్మేషన్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి? ఎవరిని పడితే కలెక్ట్ చేసుకోవచ్చా? ఎవరు పడితే వాళ్ళకి ఇస్తారా? పవర్స్ ఉండాలి దానికి. అది ఓకే, చాలా సింపుల్ ఇవన్నీ, కానీ చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎగ్జామ్లో వస్తాయి. చూడండి అమ్మా అది. ఓకేనా? పవర్స్ చూద్దాం. ఓకేనా? సిబిడిటీ పవర్స్ ఏంటి, తర్వాత అదర్స్ ఏంటి, తర్వాత అదర్స్లో జనరల్ పవర్ ఏంటి, స్పెషల్ పవర్స్లో 132 సర్చ్ అండ్ సీజరు, కాల్ ఫర్ ఇన్ఫర్మేషను, సర్వే, కలెక్ట్ ఇన్ఫర్మేషన్. ఓకేనమ్మా? ఇక్కడ రాసుకోండి అమ్మా. ఒక పవర్ సిబిడిటీలో పవర్ రాసుకోండి అమ్మా. కండోనేషన్ ఆఫ్ డిలే under section 139, that is for late filing of ROI. ఇక్కడ రాసుకోండి. మిగతా వేరే చోట చూద్దాము. రాసుకున్న బుక్ లేదు ఇది, మీకు ఇచ్చిన కాన్సెప్ట్ బుక్ లేదు ఇది. సరే రాసుకోండి అమ్మా. కండోనేషన్ ఆఫ్ డిలే అండర్ సెక్షన్ 139, దట్ ఈస్ ఫర్ లేట్ ఫైలింగ్ ఆఫ్ ROI. ఏమో మీరు వినుంటే మీరు ఇది మళ్ళీ అక్కడ డిస్కస్ చేస్తాం 139లో మనం, బట్ వినండి ఒకసారి, మీకు తెలిసే ఉండదు, ఎందుకంటే మీరు చాలామంది ROI ఫైల్ చేస్తుంటారు కాబట్టి. ఏమో ROI కానీ చెప్పిన డ్యూ డేట్లో ఫైల్ చేయలేకపోతే, ROI కానీ చెప్పిన డ్యూ డేట్లో ఫైల్ చేయకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు క్యారీ ఫార్వర్డ్ లాసెస్ అమ్మా. తెలుసు పాయింట్ మీకు? సార్ మీరు లాసెస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేరు, అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమైందమ్మా, జనరల్గా జరిగిన ఇది బయట జరిగిన ఇన్సిడెంట్ అమ్మది. ఏమో కొంతమంది ఎస్ఎస్ మీరే చూస్తుంటారు చాలామంది. సార్ నైట్ మనకి హ్యాంగ్ అయిపోవటము, సిస్టమ్ మీకు ఏమవుతుందమ్మా, లాస్ట్ మూమెంట్ వస్తారు అందరూ ఫైల్ చేయమని. సో సార్ సిస్టమ్ ఏమంటారు, హ్యాంగ్ అయిపోవటం, పేమెంట్ ప్రాసెస్ అవ్వకపోవటం. సో ఇలా జరగడం వల్ల మీకు మిడ్ నైట్ 12 దాటిన తర్వాత ఫైల్ చేశారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, జూలై 31 లేదా అక్టోబర్ 30 అనుకుందాం. ఏమైంది మీకు, సార్ ఆ రష్ వల్ల సర్వర్ క్రాష్ అయిపోయింది, లేదా మీకేదో ప్రాబ్లం వచ్చింది, పేమెంట్ సిస్టమ్ సంథింగ్ ప్రాబ్లం, మీకు ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, మీకు జెన్యూన్గా మీకేదో హార్డ్షిప్ వచ్చింది మీకు. సో జెన్యూన్ ప్రాబ్లం, మీరేమో ట్రై చేస్తున్నారు పాపం, బట్ అక్కడ అవ్వట్లేదు. సో మరి ఇలా మీరు జెన్యూన్గా లేట్ అవ్వటం వల్ల మీకేంటమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యాడ్ చాలా పెద్ద లాస్ మీ దగ్గర ఉంది క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి. యూ హ్యాడ్ బిజినెస్ లాస్ ఆఫ్ 50 lakhs ఫర్ ఎగ్జాంపుల్, లేదా 1 year లాస్ ఉంది మీ దగ్గర. ఇప్పుడు ఏమైపోయింది మీకు, లాస్ కెనాట్ బి క్యారీ ఫార్వర్డ్. మరి పాపం మీకు జెన్యూన్గా హార్డ్షిప్పే కదమ్మా, మీకు కష్టమే కదా, అంత లాస్ మీకు వేస్ట్ అయిపోయింది కదా. సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో సార్ ఇలాగ జెన్యూన్గా హార్డ్షిప్ ఉంటే, ఇలాగ రిటర్న్ ఫైలింగ్ డిలే అయితే సార్ మరి దీనికి ఏమైనా కండోనేషన్ ఉంటుందా? దీన్ని ఏమైనా మన వాళ్ళు యాక్సెప్ట్ చేసేసి ఆ తప్పు మన్నించి ఈ రిటర్న్ ఫైలింగ్ లేట్ అయినా సరే లాస్ క్యారీ ఫార్వర్డ్ చేసుకునే విధంగా పర్మిషన్ ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు.
అది ఏమో దానికి మీకు ఇన్కమ్ ట్యాక్స్లో ప్రొవిజన్స్ ఉన్నాయి 139లో. దాంతోపాటు ఏమో కేసులో ఉందమ్మా, గుర్తుపెట్టుకున్నాం. ఇన్కమ్ ట్యాక్స్లో మనకి మ్యాక్సిమం చూస్తే 4 కేసెస్ ఉంటాయి. మీరు యూ నీడ్ నాట్ రిమెంబర్ కేసులో నేమమ్మా, యూ నీడ్ నాట్ రిమెంబర్ కేసులో నేమ్. సింపుల్ ఏం రాస్తారమ్మా, యాజ్ పర్ ద రీసెంట్ జ్యుడిషియల్ ఆర్డర్ లేదా యాజ్ పర్ రీసెంట్ ఆర్డర్ ఆఫ్ సుప్రీం కోర్ట్, హైకోర్ట్, వాట్ ఎవర్ అమ్మా. So it has been advised or concluded that if there is any genuine hardship for the assessees to file a return of income, then if it is genuine cause is there, then income tax department, that is CBDT, has power to condone the delay. అసలు సరిపోతుంది కదా, నేను రాస్తారు ఇంకా. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఇక్కడ కొన్ని లిమిట్స్ ఉన్నాయమ్మా. మీకు ఎంసీక్యూ రావచ్చు, క్వశ్చన్ రాదమ్మా. మ్యాక్సిమం మీకు వస్తే క్వశ్చన్ రావచ్చు, బట్ ఎంసీక్యూ ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. రాయండమ్మా. అంటే ఏంటి సార్, మరి ఎంత లాస్ ఉంటే ఎవరు పర్మిషన్ ఇవ్వాలి, అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా 10 లక్షల లాసు, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న లాస్ అమ్మా, వెళ్ళిపోతాం సిబిడిటీకి. చిన్న లాస్ అమ్మా, వెళ్ళిపోతాం సిబిడిటీకి. ఫర్ ఎగ్జాంపుల్ 50 lakhs లాస్ అమ్మా, అప్ టు 50 lakhs వెళ్ళిపోతామా. ఫర్ ఎగ్జాంపుల్ 10 కోట్లు చిన్నోడు ఇవ్వచ్చా? సో కాబట్టి ఏం చెప్పాలి ఇక్కడ మనకి, సార్ ఇక్కడ మీరు హైరార్కీ ఉంది మన దగ్గర, వీ హ్యాడ్ హైరార్కీ. మరి హైరార్కీ ఉన్నప్పుడు వెన్ దేర్ ఇస్ ఎ హైరార్కీ వీ షుడ్ సే ద లిమిట్స్. ఎంత లిమిట్లు ఎవరెవరు కండోన్ చేయొచ్చు చెప్పాలి కదమ్మా. ఈ లిమిట్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకేనా? రాయండమ్మా. ఇక్కడ రాసుకోండి సార్. క్వాంటమ్ ఆఫ్ లాస్ ఇంత అయితే ఏమో అప్ టు 10 lakhs. నెక్స్ట్ 10 to 50 lakhs అమ్మా. 10 దాటింది, 50 కంటే తక్కువ ఉందమ్మా. నెక్స్ట్ మోర్ దాన్ 50 lakhs. ఓకేనా? ఇంపార్టెంట్. ఎంసీక్యూ రాస్తామ్మా. ఇక్కడ రాసుకోండి ఎంసీక్యూ అని. ఎంసీక్యూ రావచ్చు. ఏమో చెప్పండి, 50 lakhs అంటే పెద్దది కదా. ఓ పని చేయండి, హైరార్కీ చెప్పండి నాకు. ఇలా పైకి వెళ్ళడం హైరార్కీలో. ఫస్ట్ ఎవరు మనకి సిబిడిటీయా సార్? ఫస్ట్ మనకి సిబిడిటీ. తర్వాత మా చీఫ్ సార్, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆర్ చీఫ్ కమిషనర్. దాని ముందు ఎవరు? చీఫ్ కొట్టేసేయండి సార్. ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఏమో రివర్స్ అండి హైరార్కీ. అమౌంట్ కింద నుంచి పైకి ఉంది కదా, పైకి వెళ్ళండి. ఏమో ఇంపార్టెంట్ అమ్మా, స్టార్ మార్క్ వేసుకొని రాసుకోండి కదా. అర్థమైంది ఏంటిది? మీరు లేట్ ఫైల్ చేశారనుకోండి మీకు ఎలిజిబుల్ కాదు మామూలుగా అయితే. బట్ నిజంగా జెన్యూన్ హార్డ్షిప్, మీకు నిజంగా జెన్యూన్ హార్డ్షిప్ కాబట్టి సో ఇలాంటి వాటిని కండోన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇది ఇంపార్టెంట్ అమ్మ. ఓకేనా? ఎంసీక్యూ రావచ్చు అప్ టు 10 lakhs. 10 దాటితే 50 వరకు ఏంటి, 50 తర్వాత ఏంటి సీక్వెన్స్? సిబిడిటీ, పిసిసిఐటి, సిసిఐటి, తర్వాత చీఫ్ తీసేయండి, ప్రిన్సిపల్ కమిషనర్. ఓకేనమ్మా? సో ఈ చదివిన తర్వాత ఇది చదివిన తర్వాత మీకు ఇచ్చిన క్వశ్చన్ బ్యాంక్లో క్వశ్చన్ నెంబర్ 1 చదువుకోండి. ఓకేనా? మీ క్వశ్చన్ బ్యాంక్లో దేర్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 1, అది సేమ్ చదువుకోండి. ఓకేనా? రైట్. రెండో మీకు స్టార్ట్ చేద్దాం. దొరిపోయినా రన్నింగ్ స్టార్ట్ చేద్దాం. పవర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్. జనరల్ చూద్దాం, స్పెషల్ చూద్దాం. ఓకేనా? సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఎక్కడ కూడా ఇన్కమ్ ట్యాక్స్ పేపర్లో ఫైనల్ లెవెల్లో సిఏ ఐపీసీసీ లాగా ప్లీజ్ రైట్ పవర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ప్లీజ్ రైట్ వాట్ ఆర్ ద జనరల్ పవర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ 4 marks ఇలాంటి క్వశ్చన్స్ రావు. ఓకేనా? సో డోంట్ ట్రై టు బట్టి ఇలాంటి క్వశ్చన్స్ రావు. సార్ వాట్ ఆర్ ద జనరల్ పవర్స్, వాట్ ఆర్ ద స్పెషల్ పవర్స్ అడగడు. ఏమంటాడు, ఇక్కడ ఒక పాయింట్ తీసుకొని, ఇక్కడ ఉన్న లిస్ట్లో ఒక పాయింట్ తీసుకొని ఈ పవర్ వీడికి ఉందా లేదా అదొన్నా మీకు ఏమో క్వశ్చన్ ఫ్రేమింగ్ అర్థం కావాలి మీకు. ఇక్కడ థియరీ క్వశ్చన్స్ రావు. మళ్ళీ ఏమంటాడు, ఈ పవర్స్లో ఏదో పవర్ అడుగుతాడు క్వశ్చన్లో, ఈ పవర్ వీడు ఎక్సర్సైజ్ చేయొచ్చా లేదా, చేస్తే ఎవరి పర్మిషన్తో చేయాలి అది. ఓకేనా? రైట్. రెండమ్మా ఓపెన్ చేయండి బుక్. అది మీకు ఏదో ఎంసీక్యూ ఉంది కదా బుక్ ఒకటి మీ దగ్గర, కాన్సెప్ట్ నోట్స్. ఇక్కడ మీరు తప్పనిసరిగా యూ హ్యావ్ టు రీడ్ మల్టిపుల్ టైమ్స్, లేదంటే మర్చిపోతారు. లైక్ థియరీ క్వశ్చన్స్ అనుకోండి ఇంక ఇవన్నీ కూడా ఇంకా మనకి థియరీ టాపిక్స్ ఇవన్నీ. సో మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. చూడండి ఫస్ట్ పాయింట్ రండి, ఈ బుక్ డౌన్లోడ్ చేసుకోండి, ఇంపార్టెంట్ ఇది. అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ఇదే ఇప్పుడు. రండి అమ్మా,
పవర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ ఏం చెప్పాను మీకు నేను? సార్ జనరల్ పవరు, స్పెషల్ పవరు. జనరల్ చూడండి అమ్మా సింపుల్గా. మా జనరల్ పవర్ అని అడగడు, బట్ ఊరిని చూడండి. ఇట్ ఆథరైజెస్ ఐటీ అథారిటీస్ హ్యాడ్ ఆల్ పవర్స్ ఆఫ్ సివిల్ కోర్ట్. బయట కోర్టుకి ఏమైతే పవర్స్ ఉంటాయో ఆ పవర్స్ అని మీకు ఉన్నాయి. నెక్స్ట్ అమ్మా డిస్కవరీ అండ్ ఇన్స్పెక్షన్. మీరు కావాలంటే యూ కెన్ గో అండ్ డూ సమ్ ఇన్స్పెక్షన్ వితౌట్ ఎనీ పర్మిషన్ అమ్మా. సార్ ఏంటి తేడా చెప్పండి? సార్ జనరల్ పవర్కి స్పెషల్ తేడా ఏంటి? సార్ జనరల్ పవర్ అంటే డీమ్డ్ పవర్స్ అవన్నీ, దానికి మళ్ళీ సపరేట్ పర్మిషన్ పని లేదు. యూ కెన్ గో అండ్ డూ ద ఫాలోయింగ్ థింగ్స్ వితౌట్ అప్లైనింగ్ పర్మిషన్ ఫ్రమ్ పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్. పీసీసీఐడి పర్మిషన్ పని లేదు, సిబిడిటీ పర్మిషన్ పని లేదు. ఏమని ఎవరి పనులు చేసేది? ఏవో ఆ బాక్స్లో చెప్తున్నారు సంగతి. ఓకేనా? ఎన్ఫోర్సింగ్ ఆర్డినెన్స్. నెక్స్ట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ తీసుకోవచ్చు, ఇష్యూయింగ్ సుమన్స్ చదువుకోండి అమ్మది. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూడమ్మా స్పెషల్ పవర్స్. ఫస్ట్ ఏంటి సార్? పవర్ టు కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఎలాంటివి వస్తాయి? ఎంసీక్యూస్ వస్తాయి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సార్ పవర్ టు కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా చూడండి, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఉంటారు. ఇక్కడ ఇది తర్వాత ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి అమ్మా. ఏంటి? ఒకటి సార్ ఒక ఎస్ఎస్సి ఆడు ఆర్వై ఫైల్ చేశాడు నీకు, ఇంకోటేమో ఇంకా ఆర్వై ఫైల్ చేయలే, ఆర్వై నాట్ ఫైల్డ్ అని. సో ఇప్పుడు ఏంటి సార్? వీడు ఆర్వై ఫైల్ చేసినప్పుడు వీడు ఏం చేసి ఆర్వై ఫైల్ చేసాడు. ఇప్పుడు నాకేం డౌట్ ఏమని? సార్ వీడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంపెనీ డైరెక్టర్ వీడు, హీఈస్ ద డైరెక్టర్ ఆఫ్ అదర్ కంపెనీ, లేదా ఫర్మ్లో పార్ట్నర్ వీడు, లేదా కంపెనీలో ఎంప్లాయీ వీడు ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఏంటి సార్? అప్పుడు నాకేం డౌట్ సార్? వీడికి సంబంధించిన ఇన్ఫర్మేషను సార్ ఐ నీడ్ టు గెట్ ఫ్రమ్ కంపెనీ, ఐ నీడ్ టు గెట్ ఫ్రమ్ దిస్ పార్ట్నర్షిప్ ఫర్మ్, ఐ నీడ్ టు గెట్ ఫ్రమ్ దస్ ఆఫీస్ ఆఫ్ ఎంప్లాయీ. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి మరి? నువ్వు ఆ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చా లేదా? నీకు క్వశ్చన్ అర్థమైందా? సార్ ఇప్పుడు నాకు రిటర్న్ ఫైల్ చేసాడు, వాడి అసెస్మెంట్ పెండింగ్ ఉంది నా దగ్గర, వాడి అసెస్మెంట్ నా దగ్గర పెండింగ్ ఉంది. ఇప్పుడు మరి అసెస్మెంట్ పెండింగ్ ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి ఇన్ఫర్మేషన్ సార్ కలెక్ట్ చేయొచ్చా? ఎస్ యూ కెన్ కలెక్ట్ సార్. బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఇక్కడ చదవండి ఇక్కడ సార్? ఇఫ్ ఐటీ అథారిటీస్ కెన్ కాల్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎనీ పర్సన్, ఎనీ అండర్ చేయడం, ఎనీ అంటే ఏంటి? నేను రిటర్న్ ఫైల్ చేశాను కాబట్టి నాట్ ఓన్లీ ఫ్రమ్ మీ, యూ కెన్ కాల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎనీ పర్సన్ అనమాట. యూ కెన్ కాల్ ఫ్రమ్ ఎనీ పర్సన్ మా, లైక్ మా బాస్ అవ్వచ్చు, మా పార్ట్నర్షిప్ అవ్వచ్చు, లేదా మా డైరెక్టర్ అవ్వచ్చు, మా వైఫ్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, వాట్ ఎవర్ మా. నీకు డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్ ఫర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎనీబడి. ఓకేనా? ఎనీ అండర్ చేయండి అక్కడ, ఎనీ పక్కన పాయింట్ చూడమ్మా. విల్ బి యూజ్ఫుల్ ఆర్ రెలవెంట్ టు ఎనీ ప్రొసీడింగ్స్ అండర్ ద యాక్ట్. అంటే ఏంటమ్మా? సో నా అసెస్మెంట్ ప్రొసీడింగ్స్కి కానీ యూజ్ అవుతుంది అనుకుంటే, నా అసెస్మెంట్కి యూజ్ అనుకుంటే కలెక్ట్ చేయొచ్చమ్మా. అంటే ఫస్ట్ పాయింట్ ఇక్కడ సార్ ఐ కెన్ కాల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎనీ పర్సన్ ఇఫ్ దట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ మై అసెస్మెంట్. అంతేగాని యూ షుడ్ నాట్ ఆస్క్ ఫర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఏమా? యూ షుడ్ నాట్ ఆస్క్ ఫర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ ఫోన్ నెంబరు, టెలిగ్రాము, లేదా ఇన్స్టాగ్రామ్ ఐడీలు, లంచ్కి వస్తావా, డిన్నర్కి వస్తావా, ఇలాంటి సొల్లు పనులు చేయకూడదు. ఓకేనా? తప్పు అవన్నీ. నెక్స్ట్ చూడమ్మా. ఇఫ్ నో ప్రొసీడింగ్ ఈజ్ పెండింగ్ అండ్ అథారిటీస్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సిఐటి. అంటే ఏంటమ్మా? ఇక్కడ అసలు వాడు రిటర్న్ ఫైల్ చేయాలి మనకి, హ్యాస్ నాట్ ఫైల్ ద రిటర్న్. మరి రిటర్న్ ఫైల్ చేయనప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానమ్మా, ఐ డోంట్ హ్యావ్ ఐటీఆర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐటీఆర్ ఫైల్ చేయట్లా, మరి నా ఇన్ఫర్మేషన్, నా గురించి ఇన్ఫర్మేషన్ కూడా మీరు కలెక్ట్ చేయొచ్చమ్మా. బట్ ఏమి చేయడం రెస్ట్రిక్షన్ చూడమ్మా. ఇఫ్ ఇట్ ఈస్ ద బిలో ర్యాంక్ ఆఫ్ సిఐటి. అంటే ఎవరు? ఈ డబ్బాల వాళ్ళు అయితే సార్ పీసీసీఐటి తర్వాత ఎవరు? మా సిఐటి కదా సార్. వీడి కింద ఎవరున్నారు బాక్స్లో? మా ఏసీ, జేసీ, ఏసీ, డీసీ లేక ఐటీఓ సార్. వీళ్ళు కానీ ఏంటమ్మది సార్? వీళ్ళకి ఎవరికి సార్? వీళ్ళు కానీ ఇఫ్ నో పెండింగ్, వీడికైతే నో పర్మిషన్ రిక్వైర్డ్, యూ కెన్ టేక్. ఎవరమ్మా చేసేది ఇవన్నీ? ఏవోనే చేసేది. ఏవో కెన్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ వితౌట్ ప్రయర్ అప్రూవల్. ఎప్పుడు? ఇఫ్ అసెస్మెంట్ ఈస్ పెండింగ్. నేను ఆర్వై ఫైల్ చేశాను, ఇప్పుడేంటి ఇక్కడ వీడు ఆర్వై ఫైల్ చేయలేదు, మరి పెండింగ్ లేదు అసెస్మెంట్. మరి అసెస్మెంట్ పెండింగ్ లేనప్పుడు అసెసింగ్ ఆఫీసర్లు వాళ్ళ ఇష్టానికి కలెక్ట్ చేయలేదు ఇన్ఫర్మేషన్. వాళ్ళ ఇష్టానికి దే కెనాట్ కలెక్ట్, దే హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ అథారిటీస్. చూడండి అక్కడ ఇఫ్ నో ప్రొసీడింగ్స్ ఆర్ పెండింగ్ అండ్ అథారిటీస్ బిలో సిఐటి, ఎవరమ్మా? ఈ బాక్స్లో వాళ్ళు. దెన్ దే హ్యాస్ టు టేక్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ సిఐటి. సో మీ నాన్న పర్మిషన్ తీసుకొని యూ కెన్ కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఓకే? ఎగ్జాంపుల్ చెప్పిన దానికి సింపుల్గా, ఏమన్నా నీకు ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఒక అమ్మాయితోటి. సో నువ్వు అమ్మాయితో ఇప్పుడు ఫోన్ మాట్లాడుకోవచ్చు అని తెలుసుకోవచ్చు ఇన్ఫర్మేషన్, నీకు ప్రాబ్లం లేదు. మీ నాన్నగారు పర్మిషన్ పని లేదు ఇక్కడ, అర్థమైందా?
నీకు అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయిపోయింది. సో నవ్ నో పర్మిషన్ ఫ్రమ్ డాడ్, యూ కెన్ డూ ఎనీథింగ్. ఇక్కడ నీకు ఎంగేజ్మెంట్ అవ్వాలా, నీకు ఆ అమ్మాయిని మ్యాచెస్ అనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఎంగేజ్మెంట్ అవ్వలేదు, పెళ్లి ఫిక్స్ అవ్వలేదు ఇంకా, జస్ట్ ఆ అమ్మాయి తెలుసు నీకు అంతే. మరి ఇప్పుడు ఏంటమ్మా, నువ్వు వెళ్ళి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయాలన్నా లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నీకు, ఏమంటే మీ అమ్మాయి నాకు ఇస్తాను అడగాలన్నా ఏం చేయాలి? యూ షుడ్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ యువర్ ఫాదర్. యూ షుడ్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ యువర్ ఫాదర్ అమ్మ. అర్థమవుతుందా? సరే ఇక్కడ ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ, ఆర్వై ఫైల్ చేసాం, వీడు మనకు తెలుసు, సో కంటిన్యూ అవ్వచ్చు. వీళ్ళు మనకు తెలియదు ఎవరో, ఇంకా పెళ్లి ఫిక్స్ అవ్వాలి, ఎంగేజ్మెంట్ అవ్వాలి ఇంకా. సో వీ షుడ్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ పేరెంట్స్. బట్ ఇప్పుడు ఎవరు చేయట్లేదు అనుకోండి, పర్మిషన్ తీసుకుంటారంటారు మీరు, మీ పేరెంట్స్ పర్మిషన్లు దేనికి పర్మిషన్ లేవు. అయిపోయిందా? ఇదమ్మా 133. నెక్స్ట్ ఏంటమ్మా చూడండి, 133A ఇంపార్టెంట్ అమ్మ ఇది. చూద్దామా? పవర్ ఆఫ్ సర్వే. పవర్ ఆఫ్ తుడిపోయినా ఏమా, ఎంగేజ్మెంట్ అయింది, ఎంగేజ్మెంట్ అవ్వలేదు, ఇక్కడ నో పర్మిషన్, పర్మిషన్ ఫ్రమ్ డాడీ. నెక్స్ట్ అమ్మా సార్ 133A ఇంపార్టెంట్ అమ్మది సార్, పవర్ ఆఫ్ సర్వే. సార్ పవర్ ఏంటమ్మా, సర్వేకి సర్చ్ సీజర్ డిఫరెన్స్ ఏంటి? నెక్స్ట్ ఉంది ఒకటి సర్చ్ అండ్ సీజర్ అని. సర్చ్ అండ్ సీజర్ అంటే ఏంటి? సర్వే అంటే ఏంటి? డిఫరెన్స్ ఏంటి అసలుకి? ఏమో సర్వే అంటే ఏంటి? ఇప్పుడు చేస్తున్నారు ఊర్లో వాలంటీర్ల సర్వే. ఏంటి సర్వే? ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. ఏమో వాళ్ళు ఓన్లీ వచ్చింది దేనికోసం నీకు? దే వాంట్ టు నో ద ఇన్ఫర్మేషన్ ఓన్లీ. మీ ఇంటికి వస్తారు వాళ్ళు, అడుగుతారు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు సార్, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏ పార్టీకి ఓట్లు వేస్తారు, ఇలా అడుగుతారు. ఏంటది? సర్వే. సర్చ్ అండ్ సీజర్ అంటే మొత్తం పోలీస్ బెడల్ని వేసుకొచ్చేయటం, ఇల్లు మొత్తం క్లోజ్ చేసేయటం, ఫోన్ లాగేసుకోవటం, మొత్తం చెక్ చేయటం. సర్చ్ వేరు, సర్వే వేరమ్మా. ఓకేనా? సర్చ్ అంటే ఏంటమ్మా, ఫోర్స్ఫుల్గా వస్తారు మీ దగ్గరికి. అర్థమైన పాయింట్? సార్ సర్చ్ అంటే ఏంటి? ఫోర్స్ఫుల్లీ. సర్వే అంటే పొలైట్లీ ఆస్కింగ్ వచ్చి, సార్ మీకు మైక్ పెడతారు. సర్చ్ అంటే, సర్వే అంటే మైక్ పెట్టేసి, సార్ మీ పేరు ఏం పేరు, మీకు ఇష్టమైన హీరో ఎవడు, మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు, సర్వే. మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తున్నారమ్మా. సర్చ్ అంటే అడగటాలే ఉండవు, వచ్చేసి మొత్తం ఎదటాలే. సో అందుకని చెప్పేసి సర్వే వేరు, సర్చ్ వేరమ్మా. చూడండి సర్వే అంటే, ద ఐటీ అథారిటీస్ మే ఎంటర్ ఎనీ బిల్డింగ్ ఆర్ ప్లేస్ ఎట్ విచ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఈస్ క్యారీడ్ ఆన్. ఓకేనా? ప్రయర్ అప్రూవల్ ఆఫ్ CCIT ఆర్ DGIT ఈజ్ రిక్వైర్డ్. ఏంటమ్మా, మీరు కానీ ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్, ఐటీ అథారిటీస్ అంటే ఎవరు రాలే కదా బాక్స్ లెవెల్లో, ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్, మీరు సర్వే చేయాలనుకుంటున్నారు. మళ్ళీ మీకు ఏదో ఒక బిజినెస్ మీద డౌట్ ఉంది, మీకు ఎవరి మీద డౌట్ వచ్చిందనమాట, ఇక్కడ ఏదో బిజినెస్ చేస్తున్నారు, వీళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్ దాచిపెట్టారు ఇక్కడ, సో వీళ్ళు ఇక్కడ ఏదో బ్లాక్ మనీ వ్యాపారం చేస్తున్నారు, మీకు డౌట్ వస్తే యూ కెన్ గో అండ్ సర్వే అమ్మ. మీరు సర్వే చేయొచ్చు, వెళ్ళి వాళ్ళని ఇన్ఫర్మేషన్ అడగొచ్చు. బట్ ప్రొవైడెడ్, ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ, మీకు మీ గ్రాండ్ పేరెంట్స్ పర్మిషన్ కావాలి. ఎవరమ్మా గ్రాండ్ పేరెంట్స్ అంటే? సార్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆర్ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, జనరల్ ఆర్ కమిషనర్ అమ్మ. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, ఇఫ్ బుక్స్ ఆర్ అసెట్స్ related to business or profession are kept at the say other place, then such other place can also covered by survey. అంటే ఏంటమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ వచ్చారు మా ఇంట్లో సర్వేకి, బట్ నా బుక్స్ అన్ని మా అత్తగారింట్లో పెట్టాను ఎక్కడో. మీరు మా ఇంటికి వచ్చారు, నా బిజినెస్కి వచ్చారు, మా ఆఫీస్కి వచ్చారమ్మా, బట్ నా బుక్స్ అన్ని మా అత్తగారింట్లో పెట్టాను, దాచిపెట్టాను ఇక్కడ. సో మీరు కావాలంటే అది కూడా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఎనీ అదర్ ప్లేస్, ఇఫ్ ఐ కెప్ట్ మై బుక్స్ ఎట్ సమ్ అదర్ ప్లేస్, యూ కెన్ ఆల్సో కండక్ట్ సర్వే దేర్ ఆల్సో. నెక్స్ట్ అమ్మా కింద చూడండి అమ్మా, ఇంపార్టెంట్ అవి. అపాన్ ఎంటరింగ్ అమ్మా, ఇది ఇంపార్టెంట్ మాకు చేసుకున్న పాయింట్లు. క్వశ్చన్ రాదు, MCQ వస్తాయి. అపాన్ ఎంటరింగ్ అంటే సర్వే కోసం మీరు ఎంటర్ అయిన తర్వాత, మీరు ఒక ప్లేస్లోకి సర్వే చేయడానికి ఎంటర్ అయ్యారు, అప్పుడు మీకు ఏమేమి పవర్స్ ఉన్నాయి, మీరు అక్కడ ఏం చేయొచ్చు, వాళ్ళతో కాఫీ తాగొచ్చా, టీ తాగొచ్చా, ఇంకేం చేయొచ్చు, అది చూద్దాం. ఓకేనా? ఇన్స్పెక్ట్ ఎనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ డాక్యుమెంట్స్. అంతే కదా, ఎందుకు వెళ్ళారు మీరు? దానికోసమే కదా. యూ కెన్ గో అండ్ ఇన్స్పెక్ట్, బుక్స్ తీసుకొని చెక్ చేయొచ్చు, ఓహో అకౌంట్స్ బుక్స్ కరెక్టే కదా. ఇన్స్పెక్షన్ ఆఫ్ బుక్స్ అండ్ డాక్యుమెంట్స్. నెక్స్ట్ అమ్మా, చెక్ ఆర్ వెరిఫై క్యాష్, స్టాక్, అదర్ వాల్యుబుల్ ఆర్టికల్స్. ఏమో మీరు చెక్ చేయొచ్చు, క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది, లేదా స్టాక్ ఎంత ఉంది, అన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు అమ్మా. యూ కెన్ చెక్. నెక్స్ట్ అమ్మా, ప్లేస్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఆన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ డాక్యుమెంట్. ఏంటి, మీరు చెక్ చేసుకోవచ్చు, టిక్ మార్క్ పెట్టుకోవచ్చు, చెక్ చేశాను, ఇక్కడ సైన్ పెట్టచ్చు మీరు కావాలంటే, మీరు వెరిఫై చేసినట్టు.
ఓకేనా. యూ కెన్ మేక్ మార్క్స్ అండ్ పేపర్స్ అండ్ డాక్యుమెంట్స్. నెక్స్ట్ అమ్మా, మేక్ అండ్ ఇన్వెంటరీ ఆఫ్ క్యాష్, స్టాక్, అదర్ వాల్యుబుల్ ఐటమ్స్. అంటే ఏంటి సార్, మీరు కౌంట్ చేయొచ్చు. ఏమని, ఈరోజు బ్యాలెన్స్, ఈరోజు క్యాష్ ఎంత ఉంది బుక్లో, ఈరోజు ఇంత స్టాక్ ఎంత ఉంది అంటే మీరు లిస్ట్ రాసుకోవచ్చు. ఇంత క్యాష్ బ్యాలెన్స్ ఉంది, ఇంత క్యాష్ ఉంది, ఇంత స్టాక్ ఉంది అని చెప్పి మీరు ఏంటమ్మా ఇన్వెంటరీ లిస్ట్ రాసుకోవచ్చు. ఓకే రైట్. రికార్డ్ స్టేట్మెంట్ ఆఫ్ ఎనీ పర్సన్. అక్కడ ఉన్నాడమ్మా ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏం చేశారు ఇప్పుడు, మొత్తం చెక్ చేశారు, బాబు ₹1,00,00,000 క్యాష్ ఉంది, ఇవాళ 2 crores స్టాక్ ఉందని చెప్పి ఏం చేయొచ్చమ్మా, అక్కడ ఉన్న పిలిచారండి, రేపు రారా, ఎవడో ఎంప్లాయ్ అవ్వచ్చు, ఎవరు వచ్చమ్మా, రేట్రా చెప్పు, సంతకం పెట్టి ఇక్కడ ఏమని, నేను పలానా సో అండ్ సో, ఈరోజు క్యాష్ 1 crore ఉంది, స్టాక్ 2 crores ఉంది, సో దీనికి నేను అంగీకరిస్తున్నాను, ఇట్ ఈస్ మై స్టేట్మెంట్, ఐఎమ్ గివింగ్ మై స్టేట్మెంట్ అని చెప్పేసి యూ కెన్ టేక్ సైన్ అమ్మా. అంటే యూ కెన్ రికార్డ్, చూసింటారమ్మా పోలీస్ స్టేషన్లో ఎప్పుడన్నా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంటారు. ఓకేనా. యూ కెన్ రికార్డ్ స్టేట్మెంట్ ఆఫ్ ఎనీ పర్సన్. లాస్ట్ అమ్మా చూడండమ్మా, ఇంపౌండ్ అండ్ రిటైనింగ్, ఇంపౌండ్ అండ్ రిటైన్ ఆఫ్ బుక్స్ అండ్ డాక్యుమెంట్స్ ఆఫ్టర్ రికార్డింగ్ రీజన్స్. అంటే ఏంటి, మీరు కావాలంటే బుక్స్ అండ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళిపోవచ్చమ్మా. మీరు కావాలంటే యూ కెన్ టేక్ బుక్స్ అండ్ డాక్యుమెంట్స్, అక్కడ రాసుకున్నాం కింద, ఓన్లీ బుక్స్ అండ్ డాక్యుమెంట్స్, ఓన్లీ బుక్స్ అండ్ డాక్యుమెంట్స్, నాట్ క్యాష్ అండ్ స్టాక్. మీకు 133Aలో సర్వే చేసినప్పుడు, మీరు 133 సర్వే చేసినప్పుడు మీరు కావాలంటే బుక్స్ తీసుకెళ్ళిపోండి, మీరు కావాలంటే బుక్స్ తీసుకెళ్ళిపోండి మీతో పాటు, అంతేగాని క్యాష్ స్టాక్ మీరు ఏం చేయకూడదు. మీరు ఓన్లీ క్యాష్ అండ్ స్టాక్ని కౌంట్ చేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి అంతే. మీరు క్యాష్ స్టాక్ని కౌంట్ చేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి, అంతేగాని బుక్స్ తీసుకెళ్ళిపోయినట్టు క్యాష్ తీసుకెళ్ళిపోకూడదు. ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ఇది ఒకటి ఇంపార్టెంట్. అక్కడ మా స్టార్ మార్క్ వేసుకోండి, అక్కడ రాసుకోండి కింద, ఓన్లీ బుక్స్, నాట్ క్యాష్ అండ్ ఇన్వెంటరీ. లాస్ట్ చూడండి బ్రాకెట్లో చూడండి అమ్మా, మ్యాక్సిమం 15 days ఉంచుకోవచ్చు మీ దగ్గర, మ్యాక్సిమం 15 working days. అంటే తీసుకెళ్ళిన బుక్స్ ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు మీ దగ్గర, యూ కెన్ కీప్ అప్ టు 15 days ఓన్లీ. ఎంసీక్యూ రావచ్చు మళ్ళీ చెప్పడం నాకు, ఇంకా సార్ మీరు సర్వే చేయాలనుకుంటే చేసుకోవచ్చు సార్, నో ప్రాబ్లం, బట్ యూ షుడ్ టేక్ పర్మిషన్ ఫ్రమ్, ఇంపార్టెంట్ అమ్మా, పర్మిషన్ ఫ్రమ్ PCCIT ఆర్ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. బాగానే ఉంది సార్. మరి ఎంటర్ అయిన తర్వాత మేము ఏం చేయొచ్చు సార్ అంటే, ఈ ప్లేస్ అయినా వేరే ప్లేస్ సెర్చ్ చేయొచ్చా సార్, యూ కెన్ డూ అదర్ ప్లేస్ కూడా సర్వే చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ అమ్మా, సార్ ఎంటర్ అయిన తర్వాత ఏం చేసి మీరు ఏం చేస్తారు చెప్పండి సార్, బుక్స్ చెక్ చేసుకోండి, కావాలంటే మార్క్స్ పెట్టుకోండి, ఇన్వెంటరీ క్యాష్ కౌంట్ చేసుకోండి, ఎవరైనా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోండి, ఇంకా కావాలంటే బుక్స్ తీసుకెళ్ళిపోండి, బట్ డబ్బులు తీసుకెళ్ళిపోకూడదు, స్టాక్ తీసుకెళ్ళిపోకూడదు. ఎన్ని రోజులకి మ్యాక్సిమం బుక్స్ సార్, యూ కెన్ టేక్ బుక్స్ ఫర్ 15 working days అంతే. 5 పనులు అమ్మ చెప్పింది మనకోడు, 1 2 3 4 5 6 అమ్మ, అవునా. చెప్పండి ఏంటో, ఏం చేస్తాం చెప్పండి. మీరైనా సర్వేకి వెళ్ళారమ్మా, ఎందుకు వెళ్ళారు సర్వేకి, పెళ్లి చూపులకు వెళ్ళామా, ఏం చేస్తాం, ఫస్ట్ ఎలాగైనా ఇన్స్పెక్ట్ చేస్తాం బుక్స్ డాక్యుమెంట్స్, తర్వాత వాల్యుబుల్ క్యాష్ ఉంటే చెక్ చేస్తాము, తర్వాత చెక్ చేసినప్పుడు మార్క్స్ పెడతాం, మార్క్స్ పెట్టుకోవచ్చు, నెక్స్ట్ క్యాష్ ఇన్వెంటరీ కౌంట్ చేసుకోవచ్చు ఎంత ఉందని, స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవచ్చు. తర్వాత అమ్మా మీరు కావాలనుకుంటే బుక్స్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళిపోండి, బట్ నాట్ క్యాష్. ఇక్కడ ఎగ్జామ్లో క్వశ్చన్ రావచ్చు వస్తే, ఏమో పలానా సో అండ్ సో సర్వే చేస్తున్నారు మన 133Aలో, సర్వే చేసినప్పుడు దే వాంట్ టు టేక్ క్యాష్ విత్ దెమ్, తీసుకెళ్ళిపోవచ్చా, నో, క్యాష్ తీసుకెళ్ళకూడదమ్మా, ఓన్లీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ తీసుకెళ్ళొచ్చు, డాక్యుమెంట్స్, దట్ ఓన్లీ ఫర్ 15 days అమ్మా. ఓకేనా రైట్. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూ పెట్టుకోండమ్మా. నెక్స్ట్ ఒకసారి ఎంసీక్యూ వచ్చింది, అది ఎంట్రీ రెస్ట్రిక్షన్స్. అంటే ఏంటమ్మా, మీరు సర్వే చేస్తున్నారు, ఎప్పుడు వెళ్ళచ్చు లోపలికి, మీ ఇష్టం వచ్చిన వెళ్తారా, అర్ధరాత్రి డోర్లు బయట వెళ్ళకూడదు. చూడండి ఒకసారి, ఎంట్రీ ఇంటూ ద ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. అంటే ఏంటి, మీరు కానీ వాళ్ళ బిజినెస్ లేదా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలనుకుంటే ఏ టైం వెళ్ళొచ్చు. చూడమ్మా, ఓన్లీ డ్యూరింగ్ ద అవర్స్ వెన్ సచ్ ప్లేస్ ఈస్ కెప్ట్ ఓపెన్ ఫర్ కండక్టింగ్ బిజినెస్. రెస్ట్రిక్షన్ ఈజ్ ఓన్లీ ఆన్ ఎంట్రీ, నాట్ ఫర్ ఎగ్జిట్. అంటే ఏంటమ్మా, అరే బాబు మీరు సర్వే చేయాలనుకుంటున్నారు, చేయండి, నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, ఇఫ్ యూ వాంట్ టు డూ సర్వే ఎట్ మై ఆఫీస్ ఆర్ ఎట్ మై హోమ్, ఎక్కడైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఏమో మీరు నా ఆఫీస్లో సర్వే చేయాలనుకుంటే చేయండి, వచ్చి నో ప్రాబ్లం. ఎప్పుడు చేయొచ్చు మీరు, ఓన్లీ డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్ అమ్మా, దట్ ఈస్ 9 to 6 అవ్వచ్చు అమ్మా, వాట్ ఎవర్. ఎంట్రీ అమ్మ చెప్తుంది, ఓన్లీ యూ కెన్ ఎంటర్ ఆఫ్టర్ మై ఆఫీస్ ప్యూన్ కేమ్ అండ్ ఓపెన్, ఓన్లీ డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్ అమ్మా. ఓకేనా, ఓకే రైట్. మరి సార్ ఎంట్రీ బాగానే ఉంది సార్, ఎగ్జిట్ ఎప్పుడంటే మీ ఇష్టం అమ్మా, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు బయటికి, నో రెస్ట్రిక్షన్. ఎంట్రీ మాత్రమే మీరు చూడండి, ఏదో ప్రొవిజను, ఎంట్రీ అంటే రెస్ట్రిక్షన్స్ అంటే, ఎగ్జిట్ లేదంట, మన సీఏ లాగా ఉంది, ఎవడైనా రావచ్చు, బయటకు వెళ్తాం కష్టం దీంట్లో నుంచి, ఏమో చూడండి, అంతే కదా. సో ఎంసీక్యూ వచ్చింది పోయింది సార్. ఇప్పుడు ఎంసీక్యూ ఏమొస్తుందంటే సార్, ఇన్ కేస్ ఆఫ్ సర్వే అండర్ సెక్షన్ 133B, బిజినెస్ ప్లేస్లో సర్వేకి వెళ్ళారంట మన వాళ్ళు. సో ఎప్పుడు వెళ్ళాలి సర్వేకి,
ఓన్లీ డ్యూరింగ్ ద బిజినెస్ అవర్స్. ఎంట్రీ ఎగ్జిట్ వాళ్ళ ఇష్టం ఇంకా. సో అంటే ఏంటమ్మా, బిజినెస్ ఆఫీస్లో కానీ సర్వే కోసం వెళ్తుంటే మీరు ఓన్లీ ఆఫీస్ ఓపెన్ అయిన తర్వాత వెళ్ళాలి లోపలికి. బయటకి ఎప్పుడు వెళ్ళొచ్చు మీ ఇష్టం, మీ కర్మ. పని ఎంత అయిందాక ఉండొచ్చు అక్కడే. సర్వే మొత్తం చేసుకొని బయటకు వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ అమ్మ, ఇంట్లోకి అయితే హోమ్లో సర్వే చేయొచ్చు వచ్చి. సో యూ కెన్ డూ సర్వే అమ్మ, బట్ ఓన్లీ ఆఫ్టర్ సన్ రైజ్ బిఫోర్ సన్సెట్ అమ్మ. అంటే ఏంటి ఇక్కడ ఇంపార్టెంట్ అమ్మ ఇది, ఆఫ్టర్ సన్ రైజ్ అండ్ బిఫోర్ సన్సెట్ అమ్మ. అంటే ఏంటమ్మా, తెల్లవారిన తర్వాత చీకటి పడక ముందు. ఆఫ్టర్ సన్ రైజ్ బట్ బిఫోర్ సన్సెట్. ఇక్కడ రాసుకోండి. అదర్ ప్లేస్ అంటే ఏంటి, హోమ్ అని రాసుకోండి. అదర్ ప్లేస్ హోమ్, ఇటు పక్క ఆఫీస్ అని రాసుకోండి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూడండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, ఉన్నాడు కదా గాలి జనార్దన్ రెడ్డి. గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడా? ఏమో వాళ్ళ కూతురు మ్యారేజ్ చాలా గ్రాండ్గా చేశాడు. అప్పుడు వాళ్ళ కూతురు మ్యారేజ్ చాలా గ్రాండ్గా చేశాడు. వచ్చిన వాళ్ళకి మొత్తానికి అది ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు. అసలు ప్లేట్ మీల్స్ ఒక్కటి 1000 రూపాయలు అన్నాడు, 2000 అన్నాడు. అంటే పెళ్లి చూస్తే ఏంట్రా బాబు ఇలా ఉందనిపించినాడు. బాహుబలి రేంజ్ చేశాడు. మరి వీడు బాహుబలి రేంజ్లో పెళ్లి చేసినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డౌట్ వస్తుంది కదమ్మా. వీడు ఆ రేంజ్లో పెళ్లి చేసినప్పుడు డౌట్ వచ్చింది, వీడు ఎంత దొంగ డబ్బు ఏమో, బ్లాక్ మనీ ఏమో అని డౌట్ వచ్చిందనమాట. సో ఇప్పుడు ఎవడో ఫోన్ చేశాడు, సార్ పలానా సో గాలి జనార్దన్ రెడ్డి కూతురు పెళ్ళి వస్తుంది సార్ ఇక్కడ బళ్ళారిలో, చాలా గ్రాండ్గా చేస్తున్నాడు సార్, కోట్లు కూడా ఖర్చు పెట్టాడు సార్, బట్ మనకి డిస్క్లోజ్ చేయదు ఇన్కమ్ అంతా సార్, మొత్తం బ్లాక్ మనీ సార్ అని చెప్పి ఏం చేస్తాం మనం, ఇంకా జీబులేస్కి వెళ్ళిపోయామన్నమాట. జీబులు వేసుకొని ఇన్స్పెక్టర్ మొత్తం పర్మిషన్ తీసుకెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోయి అమ్మ పెళ్లి కొడుకున్నాడు ఇక్కడ, పెళ్లి కూతురుంది. అప్పుడే తాలిబొట్టు కడుతున్నాడు పాప వీడు, అప్పుడే తాలి కడుతున్నాడు వీడు. వెళ్ళి స్టాప్, నువ్వు తాలి కట్టడానికి వీల్లేదు, ఫస్ట్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఈ డబ్బులు ఎక్కడే మీకు, ఇంత ఖర్చు ఎలా పెడుతున్నారు, ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చి మీకు అని మీరు గొడవ చేయకూడదు. మీరు గొడవ చేయకూడదు. ఎందుకమ్మా పాపం సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం లేదా క్రిస్టియన్ సాంప్రదాయం ఏదో ఒకటి మొత్తానికి. అంటే ఏంటి బాబు ఆగండి, మీరేం చేస్తారు, మీరు బయట నుంచి చూడండి, మీరు వెళ్ళండి, మీరు కూడా వెళ్ళి హ్యాపీగా భోజనం చేయండి, ఫస్ట్ ఫుల్గా తినండి, కిల్లి వేసుకోండి, ఐస్ క్రీమ్ తినండి, ఏమో మందు అంటే మందు కొట్టండి, అంత అయిపోయింది. పెళ్ళి కూడా అయిపోయింది, అటు జీవిత నాశనం అయిపోయింది, పెళ్ళి కూడా జీవిత నాశనం అయిపోయింది. ఇప్పుడు వెళ్ళండి, ఇంకా పెళ్ళంతా అయిపోయిన తర్వాత వెళ్ళి ఇప్పుడు ఎంక్వైరీ చేసుకోండి కావాలంటే. ఇప్పుడు పిల్లలు ఎవరిని, జనార్దన్ రెడ్డిని, ఏమో మిస్టర్ జనార్దన్ రెడ్డి ఎలా సంపాదించావు, ఎక్కడ సంపాదించావు, ఇప్పుడు క్వశ్చన్ చేసుకున్నావు ప్రాబ్లం. అంటే కానీ పెళ్ళి మధ్యలో దొరకకూడదు, అర్థమైందా. ఎంసీకి వచ్చింది ఒకసారి, ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఇలాంటప్పుడు సర్వే అనేది మిడిల్లో చేయొచ్చా లేదా పెళ్ళయ్యాక చేయాలంటే ఏంటమ్మా, పెళ్ళయ్యాక చేయండి భోజనం చేసి. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండమ్మా, టీడీఎస్ టీసీఎస్ సర్వే అమ్మా. ఇప్పటిదాకా ఏం చూస్తాం, నార్మల్ సర్వే. నెక్స్ట్ ఏంటి, టీడీఎస్ టీసీఎస్ సర్వే. ఏంటమ్మా, ఒక కంపెనీ ప్రాపర్గా టీడీఎస్ కట్ చేస్తుందా లేదా, ఒక కంపెనీ ప్రాపర్గా టీడీఎస్ కట్ చేస్తుందా లేదా, కట్ చేస్తే గవర్నమెంట్ పే చేస్తుందా లేదా, ఇది చెక్ చేయొచ్చు కదమ్మా. చూడండి, ఫర్ వెరిఫైయింగ్ టీడీఎస్ టీసీఎస్ హ్యాస్ బిన్ డిడక్టెడ్ కలెక్టెడ్. నెక్స్ట్ ఎంసీక్యూ మార్క్ చేసుకున్నాం. సెకండ్ పాయింట్, హవెవర్, ఎంసీక్యూ మీద వస్తుంది ఖచ్చితంగా. హవెవర్ ఇన్ టీడీఎస్ టీసీఎస్ సర్వే ఐటీ అథారిటీ కెనాట్ ఇంపోర్ట్ బుక్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ మేక్ ఇన్వెంటరీ ఆఫ్ క్యాష్ అండ్ వాల్యుబుల్ ఆర్టికల్స్. అంటే ఏంటమ్మా, మీరు టీసీఎస్ సర్వేకి వెళ్ళినప్పుడు, ఇంపార్టెంట్ ఎంసీకి వస్తుంది ఇది, మీరు టీసీఎస్ సర్వేకి వెళ్ళినప్పుడు మీరు బుక్స్ తీసుకెళ్ళకూడదు. అదే విధంగా ఇందాక ఏం చెప్పాం మనం, డబ్బులు కౌంట్ చేసుకోవచ్చు, పైన ఇన్వెంటరీ కౌంట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఏంటమ్మా అవి చేయకూడదు. మీరు జస్ట్ వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయండి, ఎంత బుక్స్ని ఇన్స్పెక్ట్ చేసుకోండి, మార్క్స్ పెట్టుకోండి, కావాలంటే స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోండి. 3 పనులు చేసుకోండి, ఇన్స్పెక్షన్ చేసుకోండి, తర్వాత మార్క్స్ పెట్టుకోండి, తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేయండి. అంతేగాని బుక్స్ తీసుకెళ్తాను, నేను డబ్బులు లెక్క పెడతానంటే ఒప్పుకోం. నీకేం పని డబ్బులతోటి, నువ్వు ఎందుకు వచ్చావు, టీడీఎస్ కోసం వచ్చావు, అది చెక్ చేసి కట్ చేసాను లేదు, నీకు డబ్బులు తెంపని, నీకు స్టాక్ తెంపని, ఇందాక ఎందుకు వచ్చావు, బిజినెస్ కోసం వచ్చావు ఇందాక. సో ఇందాక బిజినెస్ సర్వే కాబట్టి డబ్బులతో సంబంధం ఉంది. బట్ టీడీఎస్కి టీసీ డబ్బులు దేని సంబంధం, క్యాష్ దేని సంబంధం, స్టాక్ దేని సంబంధం. సో ముట్టుకో మాకు, బుక్స్ తీసుకెళ్ళకూడదు, నువ్వు మా డబ్బులు స్టాక్ లెక్కెట్టకూడదు. ఇంపార్టెంట్ ఎంసీక్యూ, మా డిఫరెన్స్ బిట్వీన్ బిజినెస్ సర్వే, టీడీఎస్ టీసీఎస్ సర్వే. ఓకేనా, రైట్. ఓకేనా, ఒకసారి చెప్పండి మా బ్రీఫ్ ఈ సెక్షన్. సార్ 133లో, సార్ 133Aలో సర్వే చేయొచ్చు సార్. సర్వే ఏంటంటే వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు అమ్మా, ఇన్ఫర్మేషన్ ఉంటే. ఎవరమ్మా పర్మిషన్, ఎవరు వాళ్ళమ్మా, పీసీసీఐటీఆర్, ప్రిన్సిపల్ జనరల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, బాగానే ఉందమ్మా. మరి ఈ ప్లేస్ అని వేరే ప్లేస్ చేయొచ్చు సార్. ఇఫ్ యూ ఆర్ డౌట్ యూ కెన్ కండక్ట్ సర్వే అండ్ అదర్ ప్లేస్ ఆల్సో. ఏమో పవర్స్ తర్వాత వెళ్దాం సంగతి. ముందు చెప్పండి, ఎంట్రీ చెప్పండి నాకు, పవర్స్ తర్వాత చూద్దాం. ఎంట్రీ చెప్పండి నాకు. సార్ ఎంట్రీ ఇన్ ద కేస్ ఆఫ్ ఆఫీస్ అయితే ఆఫీస్లోకి మీరు ఓన్లీ డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్ వెళ్ళాలి. ఎగ్జిట్ అమ్మా మీ ఇష్టం. సార్ డ్యూరింగ్ హోమ్ అయితే, సార్ హోమ్లోకి ఎంటర్ అవ్వాలంటే ఆఫ్టర్ సన్ రైజ్ బిఫోర్ సన్సెట్.
ఇప్పుడు పవర్స్ చెప్పండి సార్. పవర్స్ అంటే మేము బుక్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు, చేసుకోండి. తర్వాత దాని మీద మేము చెక్ చేసుకోవచ్చు, మార్కులు పెట్టుకోవచ్చు, ఐడెంటిఫికేషన్ మార్క్స్, ఓకే. క్యాష్ అదర్ వాల్యుబుల్ ఐటమ్స్ చెక్ చేసుకోవచ్చు, కౌంట్ చేసుకోవచ్చు కావాలంటే. మీరు ఇంకా కావాలంటే బుక్స్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళిపోవచ్చు 15 డేస్కి. బట్ క్యాష్ ఇన్వెంటరీ తీసుకెళ్ళకూడదు. చెప్పండి ఎందుకు చెప్పండి అమ్మా. ఏమ్మా మీరు వెళ్ళారు బట్టి అని కాదమ్మా, చెప్పండి. సార్ మీరు ఇన్వెంటరీ తీసుకెళ్ళిపోయారమ్మా పాపం అక్కడ నుంచి. అటు బిజినెస్ ఏం చేస్తాడు ఇంకా? మీరు సర్వేకి వెళ్ళి బుక్స్ తీసుకెళ్ళి నో ప్రాబ్లం. మీరు ఏం చేశారు? డబ్బులు ఇన్వెంటరీ పట్టుకెళ్ళిపోయారు. అటు బిజినెస్ ఆగిపోయింది కదా, మరి బిజినెస్ చేసుకోలేదాడు. సో కాబట్టి ఇన్వెంటరీ క్యాష్ తీసుకెళ్ళమాకండి, ఓన్లీ బుక్స్ తీసుకెళ్ళండి. అయిపోయిందా? నెక్స్ట్ ఏంటమ్మా, పెళ్లి మధ్యలో వెళ్ళకూడదు. మీరు పెళ్ళి అయ్యాక ఫోన్ చేసి తర్వాత టీడీఎస్ టీసీఎస్ సర్వే చేయొచ్చు మీరు. బట్ ఇక్కడ మీరు బుక్స్తో పని లేదు, డబ్బులతో మీకు పని లేదు, స్టాక్తో మీకు పని లేదు. రైట్. నెక్స్ట్ అమ్మా సార్, పవర్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అమ్మా. నెక్స్ట్ చూడమ్మా, చిన్న పాయింట్ అమ్మది. IT authority may enter any place at which business profession is carried out and collect information from there. అంటే ఏంటమ్మా, మీరు ఆఫీస్కి వెళ్ళి యూ కెన్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట, నో ప్రాబ్లం. ఎంట్రీ షెల్ బి మేడ్ ఓన్లీ డ్యూరింగ్ ద అవర్స్ వెన్ సచ్ ప్లేస్ ఈస్ కెప్ట్ ఫర్ కండక్టింగ్ బిజినెస్. నో పవర్ టు ఇంపౌండ్ బుక్స్. ఏమో ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీకే డౌట్ ఉంది బిజినెస్ మీద, వెళ్ళండి ఆఫీస్కి వెళ్ళి కలెక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్. ఆఫీస్కి వెళ్ళండి, ఎండీతో మాట్లాడండి. యూ కెన్ గో అండ్ టాక్ విత్ ఎంప్లాయీస్, యూ కెన్ గో అండ్ టాక్ విత్ CEO, యూ కెన్ టేక్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్. అంతేగాని మీరు బుక్స్ తీసుకెళ్ళకూడదు ఇక్కడ. కానీ ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళారు, మాట్లాడొచ్చేయండి అంతే. కానీ రైట్. ఈ 3 సెక్షన్లు ఏది ఇంపార్టెంట్ అమ్మా మనకి? సార్ సర్వే ఇంపార్టెంట్ అమ్మా. దాంట్లో కూడా ఏంటి సార్, క్యాష్